గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు 4Sides TV పొలిటికల్ థాట్ విత్ మీ అవినాష్ జనగామ. ఇవాళ అసెంబ్లీ స్టార్ట్ అయింది తెలంగాణలో. ఈ స్టార్ట్ అయినటువంటి అసెంబ్లీ సరే గవర్నర్ యొక్క ప్రసంగం, గవర్నర్ చెప్పాల్సినటువంటి ముందు మాట అయిపోయింది. దీని తర్వాత సంగతి ఏంది, అసలు ఎందుకు అసెంబ్లీకి సంబంధించినటువంటి చర్చ మనం తీసుకున్నామనంటే, ఇవాళ కేసీఆర్ గారు ఎట్టకేలకు ఇది రెండోసారి 14 నెలల్లో ఇది రెండోసారి ఆయన అసెంబ్లీలో కనబడడం నేనైతే చాలా ఆనందపడ్డా. అయితే కేవలం గవర్నర్ ప్రసంగానికి మాత్రమే వచ్చి రేపటి నుంచి ఇంకా రాకుండా ఉంటారా? మళ్ళీ కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి రోజు ఐ థింక్ 19వ తేదీ అనుకుంటా బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి తేదీ, కేవలం 19వ తేదీన మాత్రమే మళ్ళీ కేసీఆర్ గారు వస్తారా? ఎందుకంటే ఈసారి అసెంబ్లీలో చాలా క్లియర్గా ఇటు ఫినాన్స్ లెక్కలపైన, ఎస్సీ ఎస్టీల వర్గీకరణ పైన, బీసీలకు ఇవ్వాల్సినటువంటి వర్గీకరణ పైన, రిజర్వేషన్ల పైన చాలా పెద్ద ఎత్తున చర్చలు ఉండబోతా ఉన్నాయి. ఈ రిజర్వేషన్ల కోసమే ఒక 3 రోజుల పాటు చర్చ పెట్టుకుందాం అనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా రిజర్వేషన్లతో పాటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ తెలంగాణకి తీసుకురావడంలో బీజేపీ నాయకులు విఫలమవుతా ఉన్నారు. 8 మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళు, అయినప్పటికీ కూడా విఫలమవుతా ఉన్నారు అనేటువంటి యాంగిల్లో కూడా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాలనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదే కాదు, మొన్న అన్ని రకాల పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలని మేము సిఎల్పి మీటింగ్కి పిలిచి కాంగ్రెస్ పార్టీయే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి లీడర్లందరూ కలిసి ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి మనకి ఇవ్వాల్సిన, మనం ఇక్కడ నుంచి ఇస్తున్నటువంటి డబ్బు ఎంత, కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తున్నది ఎంత, మనకు రావాల్సింది ఎంత, ఇవన్నిటిని గురించి మనం మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశాన్ని ఆయన పిలిస్తే కూడా అపోజిషన్ పార్టీస్కి సంబంధించినటువంటి వాళ్ళు రాలేదు అనేటువంటిది కూడా ఉంది. అటు లోక్సభ కావచ్చు, రాజ్యసభలో కూడా కావచ్చు. సో ఇవన్నీ అంశాలని ఈసారి అసెంబ్లీ సాక్షిగా పెద్ద ఎత్తున ప్రజల ముందు పెట్టి ప్రజల్లో అపోజిషన్ పార్టీస్ ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్లో ఉన్నటువంటి ఇటు బీజేపీని, బీఆర్ఎస్ని ఎండగట్టాలనేటువంటి ఉద్దేశాన కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఇదే సందర్భంలో ఇవాళ గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత కేటీఆర్ గారు మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చెప్పాడు. కాంగ్రెస్ కార్యకర్త మాట్లాడినట్టే ఉంది గవర్నర్ ప్రసంగం అనేటువంటి మాటతో మొత్తం కొట్టిపడేసారు ఆయన. కనీసం గురుకులాల్లో చనిపోయినటువంటి విద్యార్థులకు సంతాపం కూడా తెలపలేదు. వీళ్ళని ఏమనుకోవాలి, కాంగ్రెస్ కార్యకర్తలు ఇంతలా ఇదైపోయినారా అనేటువంటి యాంగిల్ ఆయన మాట్లాడడం జరిగింది. ఇదే అంశాన్ని మనం చర్చలో తీసుకుందాం. ఇదే పొలిటికల్ థాట్లో మేజర్ సబ్జెక్ట్. మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు శేషు గారు ఎనలిస్ట్, పెండ్యాల మహేష్ గారు కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు జాయిన్ అవుతా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. రైట్, ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తా నేను, ఎందుకంటే కేటీఆర్ గారి స్టేట్మెంట్స్తో మొదలెడదాం మనం. రామ్మూర్తి గారు సమర్థిస్తున్నారా కేటీఆర్ గారు మాట్లాడినటువంటి ప్రతి స్టేట్మెంట్ని? అదేవిధంగా గవర్నర్ గారు మాట్లాడినటువంటి మాటలపైన మీ స్టేట్మెంట్స్ ఏంటి? కేటీఆర్ గారు మాట్లాడిన ప్రతి మాటకు నేను ఎందుకంటే సపోర్ట్ చేస్తున్నాను. అదే విధంగా గవర్నర్ ను కూడా చాలా ఘోరమైన పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు అబద్ధాలు చెబుతూ వచ్చిన ప్రభుత్వము అబద్ధాలు ఆడుతూనే ఆఖరికి గవర్నర్ తో కూడా అబద్ధాలు ఆడిచిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు దాదాపు ఇప్పుడు 10 అబద్ధాలు ఆడించింది వాళ్ళు. 1 కాదు 2 కాదు. 1 ఉద్యోగాలు 55,000 ఉద్యోగాలు ఇచ్చిన అన్నారు. 55,000 ఉద్యోగాలు దాదాపు, ఎందుకంటే కంప్లీట్ గా మేము నోటిఫికేషన్ లేచి మేము ఎగ్జామ్ నిర్వహించి కోర్టు కేసుల వల్ల వివిధ ఏదైతే ఎలక్షన్స్ కారణాల వల్ల కొన్ని ఆగిన వాటిని ఏదైతే ఎల్బీ స్టేడియంలో తీసుకెళ్లి వాటికి ఏదైతే నియామక పత్రాలు ఇచ్చి మేము చేసినామని చెప్పుకోవడం అంతకంటే సిగ్గుచేట ఏం లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు వేసిన నోటిఫికేషన్లు 12,527. ఇది చూసుకోండి. ఇందులో వీళ్ళు ఇచ్చినవి ఒక డిఎస్సి టీచరే మాత్రమే 5,973 ఉద్యోగాలు. 6,000 కూడా కావు, ఇంకా 6,000కు తక్కువనే. 5,973 ఉద్యోగాలు మాత్రమే వీళ్ళు ఇస్తా అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు కేంద్రం ఇస్తానే 2 కోట్ల ఉద్యోగాలు. సరే అది వదిలేయండి, కానీ ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఈ 2 లక్షల ఉద్యోగాలు వీళ్ళు ఇస్తా అన్నారు. ఈ విషయంలో అబద్ధం. అదే విధంగా రైతు వేదికలు 566 కట్టినామని చెప్తున్నారు. ఎంత ఘోరమైన అబద్ధం ఇది. ఎవరు కట్టిల్లా అవి రైతు వేదికలు? ఈ ఎందుకు అబద్ధాలు ఆడిస్తారు? అసలు చెప్పుకోనికి కూడా ఇబ్బందికరమైన వాతావరణం, జనాలు ఊస్తారని తెలియదా? అదే విధంగా రుణమాఫీ విషయం, ఏదైతే బడ్జెట్, ఇక్కడ నా దగ్గర బడ్జెట్ కూడా ఉన్నదండి. ఎందుకంటే ఈ బడ్జెట్ లో ఎంత కేటాయింపు పెడతామన్నారు. ఇది బడ్జెట్ బుక్, మొన్న లాస్ట్ బడ్జెట్, ఇందులో 40,000 కోట్లు అన్నారు. దాని తర్వాత అమెరికాకు పోయి ఏదైతే రేవంత్ రెడ్డి 31,000 కోట్లు కంప్లీట్ అకౌంట్లో పడ్డాయి, రైతులందరూ సంతోషంగా ఉన్నారని అమెరికాలో బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చిండు. అవసరమైతే ఆ వీడియో కూడా క్లిప్ ఉంటే మీ దగ్గర ప్లే చేయండి. అదే విధంగా ఒక మంత్రి అంటాడు 18,000 అంటాడు, ఇంకొకరు అంటారు ఏదైతే 22,000 అంటారు, మరి ఇప్పుడు 23,000 అంటున్నారు. అది ఏ విధంగా నాకు అర్థమవుతుంది. అసలు చేసిందెంత? అసలు దాదాపు 54% రైతులకు రుణమాఫీ కాలేదు. అదే విధంగా రైతు భరోసా వీళ్ళు ఇస్తానది ఎంత అండి? 15,000 ఇస్తా అన్నారు. ఇప్పుడు ఇచ్చింది ఎంత?
12,000 అది కూడా అందరికి ఇవ్వలేదు. ఎకరం అంటాడు, 2 ఎకరాలు అంటాడు, టకీ 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 అని అకౌంట్లో పడతాయి అంటారు. రాత్రి అంతా జనాలు 12 గంటలకు పడతాయి అంటే నిజంగా 12 గంటలకు బ్యాంకు ఆఫ్ ఉంటుంది అన్న విషయం కూడా చాలా మందికి రైతులకు తెలిసి కూడా పాపం మోసపోయారు. ఎంత ఘోరమైన అబద్ధాలంటే, అదే విధంగా వరి ధాన్యం ఎంత ఏదైతే మొత్తం సీతక్క కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని కొనాలి, దొడ్డు వడ్లేంది, సన్న వడ్లేంది, అన్నిటికీ బోనస్ ఇవ్వాలి, అన్ని కొనాలన్న ఆమె ఈ రోజు ఓన్లీ మేము సన్న వడ్లకే ఇస్తాము అని ఆ సన్న వడ్లకు కూడా పూర్తికి లేదు. దాదాపు అది కూడా 11,944 కోట్లు అవి పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ పెండింగ్ అంతే. వీళ్ళు చేసింది ఏం లేదు, వీళ్ళు వచ్చింది ఏం లేదు. అదే విధంగా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ 2.60 అంటే 2,60,00,000 మెట్రిక్ టన్నులు పండిందంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి మాత్రమే. కేసీఆర్ గారు నీళ్లు తరలించింది కాబట్టి ఆయన ఇప్పుడు పండి ఏమనండి. ఇప్పుడు మేము ఎండాకాలాన్ని పంటలు పండే కాలం చేసినాం. ఇప్పుడు ఈయన వర్షాకాలం కాదు కదా, ఇప్పుడు ఎండాకాలం కాదు కదా, ఏ కాలంలో ఈయన పంటలు పండియలేడు. ఎందుకంటే ఈయన అసమర్థుడు. అటు కృష్ణా నీళ్లను అటు ఆంధ్రాకు వదిలేసిండు, అదే విధంగా ఇటు ఏదైతే గోదావరి నీళ్లను కూడా ఆంధ్రప్రదేశ్కి వదిలేసిండు. ఉత్తగా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు సైడ్ ఇస్తున్నాడు. ఎందుకంటే అప్పుడు ఆయన గురువు ఉన్నాడు, ఆయన గురువుకు సైడ్ ఇస్తున్నాడు తప్ప తెలంగాణ ప్రయోజనాలకి అవసరం లేదు. అదే విధంగా మహాలక్ష్మి పథకం గురించి ఎందుకంటే మొత్తం 10 చెప్పింది కాబట్టి 10 విషయాలు చెప్తాం. మహాలక్ష్మి పథకం రోజు మళ్ళీ వస్తా మనకి నేను ఒక మాట చెప్తా, ఎందుకంటే అందరితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఒక చిన్న పాజ్ తీసుకుందాం, మహాలక్ష్మి పథకం నుంచి మళ్ళీ మొదలెడదాం. రైట్, ఒకసారి నేను వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్తా. వెంకటరెడ్డి గారు, బీజేపీ పార్టీ ఎలా చూస్తుంది ఇవాళ గవర్నర్ ప్రసంగాన్ని కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ని కావచ్చు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే బడ్జెట్ ప్రసంగం ఉందో అంతా కూడా తప్పుల తడక. వాళ్ళు చెప్పిన హామీలు కానీ, రుణమాఫీ కానీ ఏవి కూడా, ఇన్ని వాగ్దానాలు కూడా, ఇవన్నీ కూడా ఏవి అమలు కాకుండా అమలు అవుతున్నాయి, అమలు అయినాయి అని చెప్తా ఉన్నారు. అన్ని అబద్ధాలు, అసత్యాలు, అర్ధసత్యాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ 6 గ్యారెంటీలు హామీలు ఎవరిని అడిగినా కూడా ఈ రోజుల్లో గ్రామాలకు వెళ్ళి ఒక పిల్లగాడిని అడిగినా, ఒక రైతుని అడిగినా కూడా ఈరోజు రైతులకి రైతు భరోసా అందిందా అంటే చెప్తారు వాళ్ళే. రైతు భరోసా ఎప్పుడు ఇవ్వాలి? రైతు భరోసా ఈ వ్యవసాయం చేసే ముందల నాగలు దున్నే ముందు నీళ్ళు వేసేటప్పుడు ఇవ్వాలి. అప్పటి నుంచి మొదలు పెట్టాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, అప్పటి నుంచి మొదలు పెడితే 2 నెలలు ఇస్తారట. 2 నెలలు అంటే దగ్గర నాగలు దున్నుతారు, నాట్లు వేస్తారు, మందులు కొడతారు, అన్నీ అయిపోతుంటాయి. కొంత టోటల్ ఖర్చులన్నీ కూడా ఎవరు పెట్టుకోవాలి? ఈ రైతు భరోసా ఎందుకు ఇస్తా అని చెప్పారు? రైతుకి రేపొద్దున లోన్లు బయట తెచ్చుకోకుండా, ఈ రైతుల వేధింపులు జరగకుండా, రైతుల ఆత్మహత్యలు జరగకుండా ఈ రైతు భరోసా ఉంటుందనే ఆలోచనతోటి రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, రైతులను పట్టించుకోకుండా టోటల్ గా ఓట్లు ఇంటికి వచ్చేదాకా వాళ్ళు రైతు భరోసా ఇస్తారట. అంటే 2 నెలలు ఇస్తారా? ఒక్కసారి 2 సార్లు టకా ఇచ్చి పడేయాలి. కానీ మొత్తం కూడా ఇదంతా కూడా దగా ప్రభుత్వంలా కనబడతా ఉంది. దీన్ని చేతగాని ప్రభుత్వంలా కనబడతా ఉంది. ఇది చేయలేరు నాకు తెలుసు. ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఆర్థిక స్థితి బాగలేదు. అదొకటి కాదు, మహిళలు ఎదురు చూస్తా ఉన్నారు, రైతు కూలీలు, నిరుద్యోగులు, మరి విద్యార్థులు, రైతు కూలీలకు కూడా కనీసం 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. మరి అది ఎంత ఇస్తున్నారు, ఎంత ఇస్తారు అది కూడా తెలియదు. రైతులకి రైతు భరోసా 15,000 నుంచి ఇప్పుడు 12,000కు తీసుకొచ్చారు. ఎంత కూడా ఏంటంటే అప్పుడు చెప్పింది ఒకటి, ఇప్పుడు చెప్పేది ఒకటి. రుణమాఫీ కూడా దగ్గర 31,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి ఇప్పుడు మళ్ళీ 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా దగ్గర ఇంకో 20 లక్షల మంది రైతులకి రుణమాఫీ కాలేదు. దాంట్లో ఏం చెప్తున్నారు? టెక్నికల్ రీజన్స్ అని చెప్తా ఉన్నారు. ఎక్కడ టెక్నికల్ రీజన్స్ అని నాకు అర్థం కాదు. రైతు రుణం తీసుకునేటప్పుడు లేని టెక్నికల్ రీజన్స్ ఇప్పుడు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంకా వీళ్ళు పెట్టిన టెక్నికల్ రీజన్స్. అప్పుడు ఆధార్ కార్డు, పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత రుణమాఫీ చేయాలి కదా, రుణం ఇచ్చారు కదా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇవన్నీ ఏంటంటే చిన్నపిల్లల్లాగా రోజుకో మాట చెప్పుకుంటూ, పూటకో మాట చెప్పుకుంటూ టైం పాస్ చేసే రాజకీయాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇది ఎవ్వరు కూడా పట్టించుకోరు. ఈరోజు వచ్చిన వ్యతిరేకత తెలంగాణ ప్రజలకి ఎప్పుడు రాలే. ఈ 15 నెలల కాలంలో ఇంత వ్యతిరేకత వస్తుందా? అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇంతమంది మంత్రులు ఉంటారు, కేబినెట్ ఉంటది, ఏం చేయలేకపోతున్నారంటే డెఫినెట్ గా ఇదంతా కూడా ఫెయిల్యూర్ ప్రభుత్వం. ఈ రోజు ప్రసంగంలో చెప్పిన అన్ని కూడా, ఇన్ని ఆంక్షలన్నీ కూడా శుద్ధ తప్పులు. చెప్పించారు, కావాలని చెప్పించారు, ముందల పెట్టారు, చెప్పండి ఇది అని చెప్పేసి. ఈ విధంగా
తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారంటే దాంతో పాటుగా మన బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, తర్వాత ఇక్కడ ఉన్న మంత్రుల్ని వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు తప్పితే ఇక్కడ ఏమి చేయట్లేరు. వీళ్ళకి చేత కాదు, ఎప్పటి నుంచో మేము మొత్తుకుంటా ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు, వాళ్ళు ఏ తీసుకొచ్చినా కూడా అవన్నీ కూడా బూమరాంగ్ అవుతా ఉన్నాయి, బ్యాక్ ఫైర్ అవుతా ఉన్నాయి. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వీళ్ళ చేత కాదని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు చేసేదంతా కూడా తూతు మంత్రమే, ఇది ఉత్తుత్తి మాటలే తప్పితే వీళ్ళకి చేత కాదు. మీరు చూశారు, మీరు ఇక్కడనేమో RRRకు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్తారు. ఈ రోజు మరి అదే రాష్ట్ర మంత్రులు అక్కడ పోయేమో RRRకు డబ్బులు ఇస్తున్నారు, నార్థన్ పార్టీకి డబ్బులు నిధులు ఇస్తున్నారు అని చెప్పి కేంద్ర మంత్రివర్యుడు నితిన్ గడ్కరీ గారితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుస్తాడు. ఇవన్నీ కూడా ఎట్లా ఆలోచించాలి చెప్పండి. ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో నిధులు ఇవ్వట్లేదు అని చెప్తాడు, అక్కడ పోయేమో నిజంగానే మరి ఈ రోజు నిధులు ఇస్తా ఉన్నారు, RRR మొత్తం కంప్లీట్ అవుతాయి, డెఫినెట్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అని చెప్తా ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, ఈ 4 గ్రీన్ ఫీల్డ్ కారిడార్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా నిధులు ఇస్తా ఉన్నారు. కానీ వీళ్ళు రేవంత్ రెడ్డి చెప్పేదంతా కూడా శుద్ధ తప్పులు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి వచ్చే నిధులన్నీ కూడా వస్తా ఉన్నాయి. ఇప్పుడు దగ్గర 5,000 కోట్ల రూపాయలతోటి రైల్వే ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ అవుతా ఉన్నాయి. అది డెఫినెట్ గా అవుతాయి కూడా. దీంతో పాటుగా చాలా ఉన్నాయి, కానీ వీళ్ళే రాష్ట్ర ప్రభుత్వమే సహకరిస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వమే కోఆపరేట్ చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి భూములు కూడా కేటాయిస్తలేదు, భూములు కూడా ఎక్కువ ఇస్తలేదు. వీళ్ళు డిలే చేస్తున్నారు. వీళ్ళు ఇచ్చే డిపిఆర్లు కూడా శుద్ధ తప్పులు, టైంకి ఇవ్వరు, దాని మీద ఎక్సర్సైజ్ లేకుండా ఏదో తూతు మంత్రంగా బడ్జెట్ సెషన్ ముందు ఇస్తారు తప్పితే వీళ్ళకి చేతగాని తనం కనపడతా ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా ఏదైనా కంప్లీట్ అవ్వాలంటే, ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వాలంటే, ప్రాజెక్టుకి నిధులు కేటాయించాలంటే దానికి దగ్గర ఒక 5-6 నెలల ముందు నుంచే దాని మీద వర్కౌట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఏ విధంగా డిపిఆర్ ఉండాలి, ఎన్ని ఎకరాలకి, ఎన్ని వేల ఎకరాలకి నీళ్లు రావాలి, ఈ సాగునీరు కానీ తాగునీరు కానీ ఇవన్నీ ఏ విధంగా చేయాలనే ఆలోచన ఉండాలి. కానీ ఏదో ఒకటి ధనాదాన్ని ఇచ్చేయడం, కేంద్ర ప్రభుత్వం దగ్గర రిపోర్ట్లు ఇచ్చేసి ఇది అని చెప్పేసి చెప్పడం అనేది ఇదంతా కూడా శుద్ధ తప్పు. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పాలన 10 సంవత్సరాలు ఏ విధంగా జరిగిందో అదే బాటలో అదే పాలన ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. దీంట్లో ఏ మాత్రం కూడా సంకోచం లేదు, అనుమానం లేదు, అదే దారిలో పోతా ఉన్నారు. అప్పుడు లక్షల కోట్ల అప్పులు ఎట్లా తెచ్చారో ఇప్పుడు కూడా దగ్గర 1,15,000 కోట్ల అప్పులు ఈ 15 నెలల కాలం తెచ్చిరంటే మీరు ఒక్కసారి ఊహించుకోవచ్చు వీళ్ళది ఏ విధంగా ఈ ప్రభుత్వ పాలన నడుస్తా ఉందో, ఈ ప్రభుత్వం మోసపూరిత పాలన ఏ విధంగా జరుగుతా ఉందో మనందరికీ తెలుసు. వెంకటరెడ్డి గారు వస్తా, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. వెంకటరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఆ సబ్జెక్టు కరెక్షన్, ఇప్పటి వరకు ప్రభుత్వం చేసినటువంటి అప్పులు దాదాపు 1,60,000 కోట్లు అని తెలుస్తూ ఉంది. మాట్లాడుతున్న దాని గురించి మనం ఒకసారి పెండెల మహేష్ గారి దగ్గరికి వెళ్దాం, కాంగ్రెస్ నాయకుల దగ్గరికి. మహేష్ గారు వింటా ఉన్నారు రెండు ప్రతిపక్ష పార్టీల దగ్గర నుంచి ఉన్నటువంటి స్టేట్మెంట్స్. మీ సమర్థన ఏంటి? మీ పార్టీని మీరు ఎలా, మీ సైడ్ నుంచి ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఏంటి? నమస్కారం అండి. చర్చలో పాల్గొంటున్న పెద్దలకి, అదే వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ అసెంబ్లీ సమావేశాలు అంటే ఈ విధంగా ఉంటాయి అని చెప్పి, ప్రతి అంశం మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి, నిజమైనటువంటి ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీ సమావేశాలు నడిపిస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ రోజు దక్కింది. 10 సంవత్సరాల కాలంలో బడ్జెట్ సమావేశాలంటే ఆ రోజునటువంటి గవర్నర్ తోటి చప్పట్లు కొట్టించుకొని, చేయని పనులు చేయించినట్టుగా చూయించుకొని, తెల్లారి మళ్ళా కేసీఆర్ కు భజన కొట్టించుకొని అసెంబ్లీ సమావేశాలను మూసేసినటువంటి నేపథ్యం ఒకవైపు ఉంటే, ఇవాళ 14 నెలల కాలంలోనే ఆ రోజు మిగులు బడ్జెట్ గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయినటువంటి దొర ప్రభుత్వం లాగా కాకుండా ప్రజాపాలన కొనసాగించాలని చెప్పి ఇచ్చినటువంటి ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, ఇచ్చినటువంటి ప్రతి హామీని ప్రజలకు చేరవేస్తూ, చేసినటువంటి పనులను ఇవాళ గవర్నర్ చూపించడమే కాకుండా ఇవాళ ఒక వింతలాగా ఎందుకంటున్న ఈ మాట అంటే, ప్రజలు ఓట్లేసి గెలిపించి ప్రజల ట్యాక్సీలతోటి జీతాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు సెక్రటరియట్ కు రాకపోతే ప్రజలు కర్రుగాల్చి వాత పెడితే ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ అహంకారపూరితంగా దొరలాగా నేను ఎందుకు వస్తాలే, నేను ఎందుకు రావాలి, నాకంటే చిన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, నాకంటే తక్కువ స్థాయిలో ఆయనకైనా పెద్దగా ఊహించుకొని, ఎదుటి వ్యక్తులను చాలా చిన్నగా చూస్తూ ఆయనకైనా పెద్దగా ఊహించుకొని 14 నెలల కాలంలో ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించకుండా
ఇవాళ మళ్ళీ అసెంబ్లీకి వస్తే ఒక ప్రపంచ వింత లేదు అన్నట్టుగా ఇవాళ వింత జరిగినట్టుగా ప్రజలందరూ కూడా కేసీఆర్ వస్తున్నట ఒక వింతలాగా ఉన్నదంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉండడం మనం గమనించవచ్చు. ఎందుకనంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించినప్పుడు, ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చినప్పుడు సెక్రటరీకి రాలే, ప్రజలకు అందుబాటులో లేరు, ప్రజలకు కలవలేదు, ప్రజలకు పనులు చేయలేదు. సరే, నీకు అట్లీస్ట్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇస్తే ప్రతిపక్ష నాయకుడి పాత్ర కూడా మీరు పోషించకుండా 14 నెలల కాలం మొద్దునిద్ర పోయి ఇవాళ వచ్చి అహంకారపూరితంగా మాట్లాడినటువంటి మాటలను చూస్తా ఉంటే నిజంగా కేసీఆర్ మాటలు కానీ కేటీఆర్ మాటలు కానీ మనం గమనిస్తే దయ్యాలు వచ్చి నిజంగా వేదాలు వల్లించినట్టు, దొంగే అక్కడ దొంగ నడిచినట్టుగా ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఇవాళ అది మన గురుకుల పాఠశాల విద్యార్థులకు సంబంధించిన అంశం కేటీఆర్ గారు మాట్లాడినటువంటి నేపథ్యం చూస్తే నేను సూటిగా ఇవాళ కేటీఆర్ గాని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని మేము 4 Sides టీవీ ద్వారా సూటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ప్రధాన పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి కొండగట్టు ప్రాంతంలో బస్సు ప్రమాదంలో 65 మంది భక్తులు చనిపోతే కనీసం ఏ ఒక్క మంత్రి గాని, ఏ ఒక్క ప్రజాప్రతినిధి గాని, ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు గాని పోనటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీది. ఇవాళ గురుకుల పాఠశాలలో విద్యార్థులు నిజంగా ప్రమాదవశాత్తు అస్వస్థకు గురై కొంతమంది అక్కడక్కడ చిన్న స్వల్ప కారణాలతో చనిపోతే యావత్తు కేబినెట్ మంత్రులతో పాటు డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా మెట్పల్లి కోరుట్ల ప్రాంతంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు నేరుగా పోయి వాళ్ళని పరామర్శించి వాళ్ళకు మేము ఉన్నామన్నటువంటి భరోసానిచ్చినటువంటి ప్రభుత్వం ఒకవైపు ఉంది. ఇవాళ కమిషన్లు అని చెప్పి మాట్లాడతారు. మీరు ఒకసారి గూగుల్లో కమిషన్ అని కొడితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని వస్తుంది. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీది. కాంట్రాక్టర్లను పెంచి పోషించి కమిషన్ల కోసమే ప్రకృతి విరుద్ధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి 14,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఉన్నటువంటి రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులోకి తీసుకుపోయారు. ఇంతకుముందు ఒక సోదరుడు బీఆర్ఎస్ నాయకులు ఒక సోదరుడు చెప్తా ఉన్నారు చర్చలో, ఇవాళ ప్రతి ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చినామని. ఇవాళ మీ కమిషన్ల కేసీఆర్ మానసకు పుత్రికైన కాళేశ్వరం ప్రాజెక్టుకు నీళ్లు అందించి గుండెకాయలాగా పనిచేసినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎవరు నిర్మించారు? ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిందెవరు? వినాలే రామూర్తి గారు విందాం. లెట్ హిమ్ కంప్లీట్, ఆ తర్వాత మీరు రియాక్ట్ అవుతారు. దాని పేరు కూడా మారవలేదు కదా, మేము మీరైతే మార్చరు, పేరు కూడా మారవలేదు, శ్రీభద్రరావు పేరు కూడా మారవలేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం జరగకపోతే మీ కాళేశ్వరం ప్రాజెక్టు, మీ మానస పుత్రిక, మీ కమిషన్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఆ మాత్రం అన్న మీరు ఎక్కడికి తీసుకుపోయారు నీళ్లు? ఏదైతే మీ ఫామ్ హౌస్ ఉందో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో దొరకాలు కట్టుకోవడం కోసం ఇవాళ ప్రకృతికి విరుద్ధంగా కట్టారు. ఇవాళ ఇక్కడ భూములు కరెక్ట్ కాదు. నేను మాట్లాడేది మొత్తం వ్యవస్థ మొత్తం కంప్లీట్ గా మీ కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసిన నష్టం ద్వారా రైతులు పంటలు మునిగిపోతే దూరం మాట్లాడు, ఇది విధంగా కరెక్ట్ కాదు. ఇది వ్యక్తిగతంగా సంభాషణ అన్నది అంటే సబ్జెక్ట్ ఉంటే మాట్లాడదా కానీ ఈ వ్యక్తిగతంగా ఏం మాట్లాడతాడు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని 4 సార్లు మీరు 4 దప్పలు 25,000 అని చెప్పి 10 ఏళ్ళు కాలయాపన చేస్తే 14 నెలల కాలంలోనే 23,000 కోట్ల రూపాయలు చేసినట్టుగా ఇవాళ నివేదికలు చెప్తా ఉన్నాయి. నిధులు ఏ విధంగా ఇచ్చిరో చెప్తా ఉన్నది. ఇక భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు రైతులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేసినారు. ఎంత నిజంగా సిగ్గుపడాలి. ఎందుకనంటే రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొస్తే ఎముకలు కొరికే చలిలో ఢిల్లీ కేంద్రంగా యావత్తు భారతదేశంగా ఉన్నటువంటి రైతులు ఏ విధంగా కొట్లాడినో చూసారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పండించినటువంటి గింజను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 కేజీలు 12 కేజీలు ఒక క్వింటాల్కు ఇవాళ కోత పెట్టి మధ్యలో ఉన్నటువంటి దళారులను బతికేయడం కోసం అనేక రకాలుగా రైతులను ఇబ్బంది పెట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవైపు ఉంటే ఒక గింజ కూడా కోత లేకుండా మీరు దయచేసి సోదరులు గమనించాలి. ఒకసారి ఐకేపీ సెంటర్లో ఏ విధంగా కొనుగోలు జరిగినాయో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే విధంగా మేము ఇచ్చిన మాట ప్రకారం బోనస్ ఎవరైతే రైతులకు అమ్ముకం జరిగిందో ఐకేపీ సెంటర్లు అమ్ముకున్నాక 3 రోజుల్లోనే వాళ్ళు అమ్మినటువంటి ధరకు మద్దతు ధరతో పాటుగా బోనస్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. ఇవాళ ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచినటువంటి ప్రభుత్వం. మహేష్ గారు వస్తా, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. మీరు చెప్పిన దాంట్లో కొన్ని కరెక్షన్స్ కూడా చేయాల్సినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి, అడగాల్సినటువంటి ఉన్నాయి. నాకు తెలిసి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు దానికి అడుగుతారేమో. బట్ దానికంటే ముందు ఒకసారి శేషి గారి దగ్గరికి వెళ్తా. శేషి గారు, ఇవాళ ఇటు కేటీఆర్ గారు మాట్లాడింది కావచ్చు, లేదంటే కేటీఆర్ గారు విమర్శించినట్టు గవర్నర్ గారి ప్రసంగాన్ని కావచ్చు, మనం ఎలా చూడొచ్చు? ఎలా చూడాలి? తుఫాను ముందు ప్రశాంతత లెక్క చూడాలి. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు మార్చి 12 నుంచి మార్చి 27 వరకు జరుగుతాయి కదా. 12వ తారీఖు నాడు ఒక సంప్రదాయం ఏంటి అని అంటే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడేటటువంటి ఒక సంప్రదాయం. దాని తర్వాత బిఎస్సి మీటింగ్ జరుగుతుంది.
బిజినెస్ అంతా కూడా షెడ్యూల్ ప్రకారము రాబోయేటటువంటి రోజుల్లో జరుగుతుంది అనేటటువంటి విషయం మనకి కనపడుతుంది. బిఐసిలో చేసినటువంటి నిర్ణయం ఏంటంటే 19వ తారీఖు నాడు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇది బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఒక 2 బిల్లులు ప్రధానంగా సభ ముందుకు వస్తాయి. ఒకటి ఎస్సీ వర్గీకరణ బిల్లుతో పాటు రెండోది స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి ముసాయిదా ఒక డ్రాఫ్ట్ బిల్లుని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ మన ప్రశ్న ఏంటి అంటే అసలు గవర్నర్ ప్రసంగంలో ఏముంటది అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే మీకు లాస్ట్ టైం తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు అక్కడ ప్రభుత్వము రాసిస్తుందండి. ఈ గవర్నర్ ఏం మాట్లాడాలనేది ప్రభుత్వమే డ్రాఫ్ట్ చేసి ఇస్తుంది. దాన్ని మాత్రమే గవర్నర్ వచ్చి మాట్లాడతారు. కానీ ఈ తమిళనాడులో గవర్నర్ రవి ఏం చేశారంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ ప్రసంగ కాపీని పక్కన పెట్టి తన సొంతంగా చదువుతుంటే అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఎమ్మెల్యేలు అందరూ కూడా అడ్డుపడి గవర్నర్ ని ప్రసంగం చేయనీయకుండా అడ్డుపడితే తను బయటకు వెళ్ళిపోయినటువంటి సందర్భం లాస్ట్ ఇయర్ చూసాం. తర్వాత మీకు తమిళసై కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాస్ట్ బడ్జెట్ లో మనం 2022-23 బడ్జెట్ లో కూడా ఈ బడ్జెట్ ప్రసంగ కాపీని తనకు పంపిస్తే తను కొన్ని సవరణలు చూసి రిటర్న్ పంపింది. వీటిలలో ఇవి చేర్చండి అని రిటర్న్ పంపితే గవర్నమెంట్ వాటిని చేర్చినటువంటి సందర్భం ఉన్నది. అంటే నేను చెప్పేది ఏంటి అంటే గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు ఉంటాయి, కానీ ప్రభుత్వం తన మీదనే తాను విమర్శలు, తన మీదనే తాను సెటైర్లు వేసుకొని గవర్నర్ ప్రసంగంలో చెప్పిస్తుంది అనుకోవటం మనది తప్పిదం అవుతుంది. కాబట్టి ప్రభుత్వము తన ప్రాధాన్యతలను జిష్ణుదేవ్ శర్మ గారి చేత చెప్పించినట్లుగా మనకు కనపడుతుంది. సరే, దాంట్లో అసత్యాలు ఉన్నాయి, అర్ధ సత్యాలు ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శించటం సహజము. మేము ప్రభుత్వం ఇట్లా చేసినాం అని ప్రభుత్వం చెప్పుకోవటం కూడా సహజంగా జరిగేటటువంటి పరిణామమే. బట్ రేపటి నుంచి అసెంబ్లీలో ఏం జరగబోతుంది అనేది చాలా పెద్ద ప్రశ్న మనకి. ఎందుకంటే ఈసారి అసెంబ్లీకి ప్రత్యేక ఆకర్షణ ఏంది అంటే కేసీఆర్ గారు అటెండ్ అవుతున్నారు అనేది ఒక అఫీషియల్ అధికారిక ప్రకటన ఆ పార్టీ నుండి వచ్చింది. బట్ ఎన్ని రోజులు అటెండ్ అవుతారు అనేది స్పష్టత లేదు. అది 19వ తారీఖు ఒక్కటే అటెండ్ అవుతారా, ఇవాళ అటెండ్ అయ్యారు మొత్తం సెషన్ అంతా అటెండ్ అవుతారు అనే దాని మీద స్పష్టత లేదు. కానీ మొత్తానికైతే ఒక చర్చ జరుగుతుంది. ఏంటి అంటే కేసీఆర్ ఈసారి బడ్జెట్ సమావేశాలకు అటెండ్ అవుతున్నారు. ఇవాళ అటెండ్ అయినటువంటి సందర్భం ఉన్నది. ఇది ఒక మనం అట్రాక్షన్ గానే చూడాలి. గత బడ్జెట్ సమావేశాల్లో కూడా మొట్టమొదటి రోజు అటెండ్ అయ్యారు. బడ్జెట్ మీద మీడియా పాయింట్ లో మాట్లాడి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. బట్ ఈసారి తన వైఖరి ఎట్లుండబోతుంది అనేది మనకు ఉన్నటువంటి అంశం. అయితే ఇది బడ్జెట్ సమావేశాలు కాబట్టి బడ్జెట్ లో 2024-25 బడ్జెట్ లో కేటాయింపులు ఎట్లా ఖర్చు అయినాయి, ఎంత మేరకు ఎంత మందికి చేరినాయి, ఎన్ని పథకాలకు ఎన్ని డబ్బులు ఇచ్చారు, 2,91,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయా లేదా అని చర్చ జరిగితే బాగుంటుంది. కానీ ఏం జరుగుతుంది? తర్వాత 19వ తారీఖు నాడు కొత్త బడ్జెట్ 2025-26 బడ్జెట్ పెట్టిన తర్వాత ఆ బడ్జెట్ లో ఉన్న ల్యాబ్స్ ఏంటి, ఆ బడ్జెట్ లో ఉన్న మెరిట్స్ ఏంటి, ఆ బడ్జెట్ లో ఉన్న కేటాయింపులు ఏంటి, వాటి మీద చర్చ జరిగితే బాగుంటుంది. బడ్జెట్ సమావేశాలు దట్ మెంట్ ఫర్ ది బడ్జెట్ అయితే బాగుంటుంది. దీంట్లో కూడా జరిగేది ఏంటంటే రాజకీయ ఎత్తుగడలు, ఒకళ్ళ పైన ఒకళ్ళు పైచేయి సాధించేటటువంటి దానికి సభను ఉపయోగించుకుంటారు అనటంలో సందేహం లేదు. గతంలో చర్చలు ఎట్లా రాజకీయ పరంగా జరిగాయో ఇప్పుడు కూడా అట్లనే జరుగుతాయి. కాబట్టి ఈ చర్చల వల్ల ప్రజలకు అనుగూరేటటువంటి ప్రయోజనం పెద్దగా ఏమి ఉండదు అనేటటువంటి ఒక కన్ఫర్మేషన్ కి మనం రావాలా. మనం ఆశావాదంతో ఉంటాం కాబట్టి ఎప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా ఒక అర్థవంతమైనటువంటి చర్చలు, ఇది రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు, వీటన్నిటిపైన ఒక అర్థవంతమైనటువంటి చర్చ జరుగుతుందా అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వం కొన్ని అంశాలను తీసుకొచ్చి ప్రతిపక్షాలను ఇరుకురబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అంశాలు పట్టుకొచ్చేటటువంటి అంశాలు ఏంటి అంటే ప్రభుత్వము అప్పులు తప్పులు తీసుకొచ్చి బీఆర్ఎస్ ని ఇరుకుని పెట్టే అవకాశం ఉంటది. తర్వాత నిధులు అంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు డీలిమిటేషన్ ని తీసుకొచ్చి బీజేపీని ఇరుకుని పెట్టేటటువంటి అవకాశాన్ని తన ఎత్తుగడగా వాడుతుంది. ఇక బీఆర్ఎస్ ఏం చేస్తుందంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు, వాటికి డబ్బులు ఖర్చు పెట్టింది, అమలు చేయలేదు అనేది ఒకటి తీసుకొస్తుంది. తర్వాత రైతు సమస్యల్ని ప్రధానంగా సభలోకి తీసుకొచ్చి దాని మీద చర్చ చేసేటటువంటి అవకాశం మనకు కనపడుతుంది. ఇక బీజేపీ ఏం చేస్తుందంటే సహజంగానే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో పాటు ఎన్నికల్లో ఓటమి, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ప్రజల్లో మీకు పెద్దగా ఆదరణ లేదు, మీ ప్రభుత్వ విధానాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మీరు ఓడిపోయారు అనేటటువంటి ఒక అంశాన్ని
తీసుకొచ్చి సభలో ఈ అంశం మీద పెద్ద ఎత్తున మూడు పార్టీల వ్యూహాన్ని సింగిల్ పాయింట్ అజెండాగా మీరు కొట్టేస్తే పాపం చర్చలకు వచ్చేటటువంటి అంశాలు ఏంటి అనేది నేను చెప్తున్నాను. ఈ అంశాల చుట్టే మొత్తం శాసనసభ తిరుగుతుంది. ఒకళ్ళ పైన ఒకళ్ళు విరోచితమైనటువంటి పోరాటాలు చేసుకుంటారు. మనకి ఒక సినిమా చూసినటువంటి ఒక రక్తి కట్టేటటువంటి అంశం అయితే మనకు ఉంటుంది. అయితే నేను కనెక్ట్ అవుతున్నది ఎక్కడ అనేది చెప్తాను. ఇప్పుడు ఈ సమావేశాల్లో ఒక అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. అంత సింపుల్ గా మనం కొట్టిపారేయలేము. ఎందుకంటే 1983 నుండి ఇప్పటి వరకు అంటే 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో అన్ని రకాల పదవులు నిర్వహించినటువంటి వ్యక్తి, అన్ని రకాల పొజిషన్స్ చూసినటువంటి వ్యక్తి. కాబట్టి తన అవసరం రాష్ట్రానికి ఉంది. వెదర్ ఇట్ ఈస్ చీఫ్ మినిస్టర్ ఆర్ అపోజిషన్ లీడర్ ఆర్ అదర్ ఎనీథింగ్ లైక్ దట్, ఏదైనా రాష్ట్రానికి తన అవసరం ఉంది. తను అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఉంది. తన వాయిస్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తను మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అవసరంతో ఒక మాట బాధ్యత కూడా ఉంది. అవినాష్ ఒక్క నిమిషం ఫ్లో పోతుంది. ఒక 3 అంశాలు చెప్తాను. ఎందుకనంటే కేసీఆర్ సభకు రావటం ఒక సంప్రదాయం. దిస్ ఇస్ ద పాయింట్ 1. ఎందుకంటే ప్రతిపక్ష నేత కాబట్టి రాకుండా ఉండటం సంప్రదాయం కాదు, కాబట్టి రావటం సంప్రదాయం. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అనంటే కేసీఆర్ సభకు రాకపోతే తనకి నష్టం, తన పార్టీకి నష్టం. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడకపోతే ప్రభుత్వానికి లాభం, అధికార పక్షానికి లాభం. ఎందుకు అనంటే అధికార పక్షము కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటది. ఆ నిర్ణయాలు ఎట్లుంటాయంటే నిబంధనల మేరకు ఉంటాయి. ఆ నిబంధనలన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రజలకు నష్టం చేసే విధంగా ఉంటుంది. ఉదాహరణకు రైతు రుణమాఫీలో గందరగోళం ఎందుకు వచ్చింది? నిబంధనలు ఉండటం వల్ల. హైడ్రా మూసి ప్రక్షాళన ఎందుకు గందరగోళం అవుతుంది? దాంట్లో నిబంధనలు ఉండటం వల్ల. వాటిని ఎత్తి చూపకపోతే ప్రభుత్వం సేఫ్ గా బయటపడిపోతుంది. కాబట్టి సభకి రావటం సంప్రదాయం. సభకు వస్తే తన పార్టీకి మంచిది, సభకు వస్తే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టవచ్చు. ఈ 3 అడ్వాంటేజెస్ ని కేసీఆర్ తీసుకోవాలనేది నా ఉద్దేశం. ఎందుకు? అది ప్రజల పక్షం కావచ్చు, తన పార్టీ పక్షం కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో బలమైనటువంటి ప్రతిపక్షం ఉంటే ప్రభుత్వం జాగ్రత్తగా పనిచేస్తుంది అనేది కొల్లల ఉదాహరణలు ఉన్నాయండి మన దగ్గర. ఇప్పుడు కేంద్రంలో మీరు చూడండి అవినాష్, కేంద్రంలో మీరు భారతీయ జనతా పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు అన్ని బిల్లులను ఏకపక్షంగా ఆమోదించుకొని వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు 18వ లోక్సభలో మీరు వక్ఫ్ బిల్లు వచ్చినా, జమిలీ ఎన్నికల బిల్లు వచ్చినా, మరి ఏ బిల్లు వచ్చినా గానీ మీరు జేపీసీ అన్నా వేస్తున్నారు, సెలెక్ట్ కమిటీ కన్నా పంపుతున్నారు. ఎందుకు? 230 మంది అపోజిషన్ బలం ఉంది అక్కడ. అంటే ఒక బలమైనటువంటి ప్రతిపక్షం లోక్సభలో ఉండటం వల్ల ఈ విధమైనటువంటి ప్రయోజనం జరుగుతుంది. అది కూడా తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ బలమైనటువంటి ప్రతిపక్షం. మీరు చూడండి, గత 2 ఎన్నికల్లో 2014లో కానీ 2018లో కానీ శాసనసభలో ప్రతిపక్షం బలం ఎంతండి? 2018లో అంటే రెండోసారి ప్రతిపక్షం బలం తిప్పి కొడితే 10 మంది లేరండి. కాంగ్రెస్ కి 6 ఉన్నారు, బీజేపీకి 3 ఉన్నారు, మొత్తం 9 మంది ఉన్నారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు కదా. శాసనసభలో ఒక బలమైనటువంటి ప్రతిపక్షం ఉంది. ఆ బలమైనటువంటి ప్రతిపక్షం బాధ్యత ఏంటంటే ప్రజల పక్షాన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపటం, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నిర్ణయాలను ప్రజల ముందు పెట్టడం, సభ ముందు పెట్టడం. అది చాలా బలమైనటువంటి బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించాలంటే కేసీఆర్ ఉండాలి. సార్ కేసీఆర్ లేకపోయినా హరీష్ రావు మాట్లాడుతున్నారు, కేటీఆర్ మాట్లాడుతున్నారంటే అట్లా కుదరదండి. రాజు లేని రాజ్యము చెల్లా చెదరవుతుంది. బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే ఉంది. అక్కడ కేసీఆర్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ అపియర్ కాకపోవటం వల్ల బీఆర్ఎస్ దిక్కు దేశం లేనటువంటి ఒక దశ లేనటువంటి పోరాటం అసెంబ్లీలో చేస్తుంది. కాబట్టి అందుకే మీరు ఇవాళ చూడండి, రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎందుకు తెలుసా? గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ ఒక ప్రొటెస్ట్ చేసింది. ఆ ప్రొటెస్ట్ తిప్పికొట్టడంలో ప్రభుత్వము విప్పులు ఎమ్మెల్యేలు ఫెయిల్ అయ్యారు. అందుకే ఇమీడియట్ గా సమావేశం పెట్టాడు. విప్పులతోటి ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి ఇమీడియట్ గా సమావేశం పెట్టి చాలా చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు. 100% అటెండెన్స్ ఉండాలా, అటెండెన్స్ వేసుకొని బయటకు పోవటం కాదు, సభకు వచ్చేటప్పుడు అనేక అంశాలపైన స్టడీ చేసి రావాలా, ప్రతిపక్షాన్ని బలంగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి గారు ఇవాళ పార్టీకి చెప్పాడు. అంటే అర్థం ఏంటది? కేసీఆర్ వస్తుండ కాబట్టే ఇన్ని ప్రికాషన్స్, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇన్ఫాక్ట్ 3-4 డేస్ బ్యాక్ కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఈ శాసనసభ లీడర్లందరికీ అదే చెప్పారు. అదే నేనేమంటున్నాను, 2 పక్షాలు
మోహరిస్తున్నాయి సభలో. రెండు పక్షాలు మోహరించేటటువంటి సందర్భంలో చర్చ ప్రజల పక్షాన అర్థవంతంగా జరిగితే రాష్ట్రానికి మంచిది. అట్లా కాకుండా ఒక పార్టీ ఇంకొక పార్టీ పైన పైచేయి సాధించడానికి రాజకీయ ప్రయోజనాల కోసము లేకపోతే విమర్శల కోసమే పరిమితం అయితే అది లక్షల రూపాయలు బట్టి సభ నిర్వహణ చేస్తున్నది వృధా అవుతుంది. కాబట్టి ఈ సమావేశాల్లో బడ్జెట్ పైన, బడ్జెట్ కేటాయింపుల పైన, బడ్జెట్ నిధుల పైన, బడ్జెట్ లో చేసిన ఖర్చుల పైన ఒక అర్థవంతమైనటువంటి చర్చ జరిగితే బాగుంటుంది. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. నేను ఒకసారి రామూర్తి గారి దగ్గరికి వెళ్తా. రామూర్తి గారు, ఇవాళ అసెంబ్లీ దగ్గర జరిగినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పండి. కేసీఆర్ గారు వస్తున్నారని తెలుసు, అందరు లీడర్లకి తెలుసు, బీఆర్ఎస్ పార్టీ శాసనసభకి తెలుసు, శాసన మండలి లీడర్స్కి తెలుసు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కూడా వచ్చినటువంటి వాళ్ళు, కేసీఆర్ గారి కంటే ముందు వచ్చి ఉంటే బాగుండేదేమో, కేసీఆర్ గారు వచ్చినా కానీ రానటువంటి లీడర్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళని మందలించడం కూడా జరిగింది ఇవాళ అనేటువంటి మాట. ముందుగానే కేసీఆర్ వస్తున్నారని తెలిసి కూడా కావాలని లేట్గా వచ్చారు కొంతమంది లీడర్లు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అంటే కేసీఆర్కి, కేసీఆర్ పార్టీలోనే ఏమన్నా ఆయనకున్నటువంటి ప్రెస్టీజ్ తగ్గిపోతా ఉందని అనుకోవచ్చా ఇలా చూసుకుంటే? అలాంటిది ఏం లేదండి. వివిధ కారణాల వల్ల కొంత లేట్ అయితే లేట్ కావచ్చు, కానీ అలాంటి కారణాలు మా పార్టీలో ఉండవు. ఇదైతే కేసీఆర్ గారు చెప్పినట్టే నడుస్తుంది. అదే విధంగా 2 అసెంబ్లీ సెషన్స్ లో కూడా అయితే హరీష్ రావు గారు కానీ, అదైతే కేటీఆర్ గారు కానీ, పల్లా రాజేశ్వర రెడ్డి కానీ, ఇక మిగతా సభ్యులు కానీ గట్టిగా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ప్రజా సమస్యల మీద అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కొట్లాడింది అంతే కదండి. తెలంగాణ కోసం కొట్లాడింది అయితే టీఆర్ఎస్ పార్టీ, అయితే తర్వాత బీఆర్ఎస్ మారిన తర్వాత కూడా మాకు ఏంటంటే మాకు ఫస్ట్ తెలంగాణ ముఖ్యమండి. తెలంగాణ తర్వాతనే ఏదైనా కూడా. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు కాంగ్రెస్ మిత్రుడు చాలా మాట్లాడాడు, ఎందుకంటే ఆయన కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఏదో మిగులు బడ్జెట్ అప్పచెప్పిర్రు, మిగులు బడ్జెట్ అప్పచెప్పిన తర్వాత ఈ విధంగా జరిగిందంటే నేను ఏమంటున్నా అంటే, గౌరవ ఏదైతే రేవంత్ రెడ్డి వరంగల్ సభ, మీరు అవసరమైతే మీరు దాన్ని ఒక వీడియో క్లిప్ చూడండి. ప్రతి నెల 18,500 కోట్ల రాష్ట్ర ఆదాయం వస్తుంది అని చెప్పిండు. ఆ 18,500 కోట్లు రావడానికి కారణం ఎవరు? అది మొత్తం కూడితే ఏదైతే 2,22,000 కోట్లు అవుతుంది. మీరు నోటు కూడా చేసుకోండి, ఎందుకంటే ఇది నేను ఉత్తగా అబద్ధం చెప్పట్లేదు, ఏదైతే రేవంత్ రెడ్డి నోటకెళ్ళి వచ్చింది. ప్రతి నెల 18,500 కోట్లు వస్తుంది అన్నారు. సరే, ఇప్పుడు 4-5 నెలల నుంచి ఈ నిర్ణయాల వల్ల, హైడ్రా వల్ల, దాని వల్ల దీని వల్ల అది 11,000కు పడిపోయింది, అది అప్రస్తుతం. కానీ మొత్తానికి వేసుకుంటే మాత్రం ఏదైతే 18,500 కోట్లు రావాలి, ఏదైతే 2,22,000 కోట్లు. అదే విధంగా వీళ్ళు కడుతున్న అప్పుకు వడ్డీ నేనేమని చెప్పిండంటే 78,000 కోట్లు అప్పు కట్టినా అని చెప్పిండు. పాచి అబద్ధం. నేనేందంటే నేను ఇప్పుడు ఉత్తది కూడా కాదు, RBI హ్యాండ్ బుక్ అప్పు కాదు, కేవలం వడ్డీ అన్నారు ఆయన. నేను అదే చెప్తున్నా అండి, మీరు సరిగ్గా వినండి. అది అవసరమైతే బ్యాక్ వెళ్ళండి. మేము చేసిన అప్పుకు వడ్డీ కట్టింది ఎంత అంటే చెప్తా వినండి. కట్టిన వడ్డీ ఎంత అంటే 22,408 అండి. ఇది చెప్తున్నా ఎందుకంటే ఈ కట్టింది ఇంత. అదే విధంగా ప్రతి నెల జీతాలకు 6,500 కోట్లు పోతాయి. ఇప్పుడు కట్టిన వడ్డీ ఏదైతే 22,408 ఇది పక్కకు పెట్టుకోండి. అదే విధంగా జీతాలు నెలకు 6,500 కోట్లు ఇస్తున్నామని చెప్పిండు, అది కూడా 78,000 కోట్లు. ఈ రెండు కలిపితే, ఎందుకంటే ఇళ్ళకెళ్ళి మన ఏదైతే ఆదాయంలోకి వెళ్ళి మనం ఇది తీసేద్దాం, 1,04,8 కోట్లు. ఇది ఇప్పుడు ఈ రెండు తీసేస్తే, ఈ 1,04,8 ఇది 2,22,000 కోట్లకి వెళ్ళి తీసేస్తే మనకి ఎంత రావాలంటే దాదాపు ప్రభుత్వం దగ్గర నిల్వ ఉండాలి 1,21,900, ఏదైతే 592 కోట్లు ఉండాలి. అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చిన అప్పు, ఎందుకంటే ఇది కూడా యాడ్ చేయాలి కదా అండి. ఇప్పుడు మిగులు బడ్జెట్ ఎంత మిగులు బడ్జెట్ అనేది కూడా చెప్తే, ప్రభుత్వం దగ్గర ఉండాల్సింది ఓన్లీ ఆదాయము 1,21,592 కోట్లు ఉండాలి. అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చిన అప్పు 1,60,000 కోట్లు. ఈ రెండు కలిపితే 2,81,592 కోట్లు వీళ్ళ దగ్గర ఉండాలి. దీంతో 3 కాళేశ్వరం ప్రాజెక్టు కట్టొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మిత్రుడు మాట్లాడుతూ గూగుల్లో కొడితే ఏదో కమిషన్ అని వస్తుంది అంటారు. ఇంత దౌర్భాగ్యమా గీదా? మీరు చేస్తే చేయాలి, మీరు కట్టండి, అవసరమైతే మీకు దమ్ముంటే కట్టండి. మీరు కట్టలేరు. మీరు వచ్చిన ఇప్పుడు దాదాపు 14 నెలలు అవుతుంది. 14 నెలలకు వెళ్ళి మీరు తీసుకొచ్చిన ఇంత దాదాపు 2,81,592 కోట్లు మీ దగ్గర ఉండాలి. దీంతో ఏం చేసింది మీరు చేతగానోళ్ళు, మీరు చేయలేరు. ఏదన్నంటే పాలల్లో విషయం కలిపినట్టు అభివృద్ధి మేము చేసిన మా దగ్గర మా మీద వస్తున్న అభియోగాలు ఏంటండి? అభివృద్ధి చేసిన అభియోగాలు. మేము ఏదైతే అభివృద్ధి చేసినామో దాని మీద అభియోగం మోపడం అంతే తప్ప. కానీ ఇప్పుడు 2 కోట్ల అదే విధంగా 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండిందంటే వీళ్ళు 14 నెలల నీళ్ళు తీసుకొచ్చిందా అండి? ఏ ప్రాజెక్ట్ కట్టిండండి వీళ్ళు? నేను సూటి కడుతున్నా, ఏ ప్రాజెక్ట్ కడితే నీళ్ళు వచ్చినాయి? కాళేశ్వరం ద్వారానే వచ్చినాయి. అదే విధంగా కృష్ణకు సంబంధించి ఏదైతే ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్ట్ ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్ట్ కూడా కట్టింది కేసీఆర్ గారే. నేనేమంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గురించి మిత్రుడు చెప్తాడు, అది
సగంలో వదిలేసిపోతే మేము మొత్తం పూర్తి చేసినాము. కాళేశ్వరం స్టెప్ బై స్టెప్ దాని పేరు కూడా మారవలే, మీరు పేర్లు మార్చినట్టు. ఎందుకంటే శ్రీపాదరావు పేరు మారాలంటే మాకు కూడా పెద్ద సమస్య కాదు, కానీ మేము ప్రజల బతుకులు మార్చడం, పేర్లు మార్చడం, గుర్తులు మార్చడం మేము కాదు. ఎందుకంటే మేము ఆ వ్యక్తికి అంత విలువిచ్చినాం, ఎందుకంటే ఆయన తెలంగాణ బిడ్డే. ఇప్పుడు మీరు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు మీరు ఏమన్నా చేసుకోండి, మేము వద్దంటలేము. కానీ ఏదైతే మీరు ఎంత జాగ్రత్త పెట్టో అంత జాగ్రత్త తీస్తాం, 100% తీస్తాం. ఎందుకంటే ఇప్పుడు వరి ఏదైతే ఇక్కడికి అయిపోయిందండి, వరి విషయం కూడా చెప్పాను. మహాలక్ష్మి పథకం గురించి చెప్తా. ఎందుకంటే ఇప్పుడు రోజుకు 10 కోట్లు వీళ్ళు ఆర్టీసీ కట్టాలి. అవి దాదాపు వీళ్ళు కట్టింది ఎంత 3,500 కోట్లు ఎంత ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తా, అది కూడా చెప్తా. పరామర్శించడం వాడికి ఎవరు పోయినా కూడా చెప్తా. ఒక నిమిషం ఆగు, మొత్తం పూర్తయిన తర్వాత. సినిమా ఇండస్ట్రీ పెద్ద పెద్దలు ఎనుకోతే పోయే సమయము తెలంగాణ అంటున్నారు కదా. తెలంగాణ ప్రజలు, తెలంగాణ భక్తులు, తెలంగాణ పుణ్యక్షేత్రం కొండగట్టుకు ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి మీరు ఎంతమంది చనిపోయారండి కొండగట్లు? చెప్పండి, కొండగట్లు ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి. సుమారు 29 ఆయనకు ఆ లెక్క కూడా తెలియదు, అందుకే రిపీట్ చేసిన. 29 మంది చచ్చిపోయారు. నేనేమంటున్నా అంటే ఈ 14 నెలల్లో 36 మంది నేతలు చచ్చిపోయిండు. అదే విధంగా ఆటో డ్రైవర్లు ఒక నిమిషం ఆగు, విజ్ఞత ఉండాలి, వినే విజ్ఞత కూడా ఉండాలి, చెప్పే విజ్ఞత. నేను చెప్పేది వినండి, నేను చెప్తా, దానికి సమాధానం చెప్తా, దానికి సమాధానం చెప్తా. అది కాదండి, అధికార మతం వద్దండి. మాట్లాడేది వినండి. ఇక వినండి, మీరు కాసేపు వినండి. విన్న తర్వాత నేను ఏమైనా అభ్యంతరాలు అంటే రాసుకోండి. ఎందుకంటే నేతలను 36 మంది చచ్చిపోయారు. అదే విధంగా 120 మంది ఆటో డ్రైవర్లు చచ్చిపోయారు. 423 మంది ఏదైతే రైతులు చచ్చిపోయారు. 83 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వివిధ కారణాల వల్ల చచ్చిపోయారు. 1500 మంది ఏదైతే విద్యార్థులు అస్వస్థతకు గురైనలు. మరి ఎక్కడికి పోయిండు ఈ రేవంత్ రెడ్డి? ఈ సావుల కాడికి ఒక్క సావు కన్నా వేండా? ఎవరు అంటే టైం లేదా? ఒక నిమిషం ఆగు, నేను చెప్తా వినండి. మేము అక్కడ వాళ్ళు నష్టపరిహారం చెల్లించడం, అది తర్వాత వదిలేసేయండి. అది జరిగిన విషయం, అది ఎప్పుడో అయిపోయింది ఆ విషయం. ఇప్పుడు జరుగుతున్న విషయం, మీరు 14 నెలల్లో వచ్చిన తర్వాత గిన్ని సావులు అయితే దాదాపు మీ పరిపాలనలో రోజుకొకరు చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక్క సావు కన్నా వేయడం చూపించండి. ఏడికి పోతున్నాడు? ఢిల్లీకి పోతున్నాడు. ఎన్నిసార్లు వేయండి ఢిల్లీకి పోయే టైం ఉంటుంది, కానీ రాష్ట్రంలో రైతన్న చచ్చిపోతే పోవు, ఆటో డ్రైవర్ చచ్చిపోతే పోవు, విద్యార్థులు చచ్చిపోతే ఒక్క హాస్టల్ సందర్శించిన ముఖ్యమంత్రి నువ్వు రేవంత్ రెడ్డి. తాతగాను నీవు దిగు గడ్డే. నేను ఏమంటున్నా అంటే నేను చెప్తుంటే మధ్యలో ఆపుతున్నాడు. ఒక నిమిషం ఆగండి, ఎందుకంటే మొత్తం మీరు రాసుకోండి అవసరమైతే. మహాలక్ష్మి పథకం కింద వీళ్ళు చెప్తున్న ఆర్టీసీని బుడ్డ ముంచుతున్నారండి. మీరు అవసరమైతే ఆర్టీసీకి సంబంధించిన ఏ ఉద్యోగ సంఘానికన్నా ఫోన్ చేయండి, వీళ్ళు ఒక్క పైసా కూడా పే చేస్తారు. రోజుకు 10 కోట్లు కట్టాలి. అదే 6,000 కోట్లు తడిసి మొబ్బయింది. ఎందుకంటే అదే విధంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా వీళ్ళు ఏదైతే పేమెంట్ ఇవ్వట్లేదు. అదే విధంగా పవర్ డిస్కామ్లకు ఫ్రీ కరెంట్ సంబంధించింది మొత్తం పెండింగ్ ఉన్నారు. విద్యా వ్యవస్థ ఏం చేస్తారండి వీళ్ళు? నేను చెప్తున్నా వినండి. విద్యా వ్యవస్థ విషయంలో కేసీఆర్ గారు చేసింది వీళ్ళు తల కిందనే వీళ్ళు చేయలేరు. ఎందుకంటే మెడికల్ కాలేజీలు 5 ఉండే, 35 తీసుకొచ్చినాం. అదే విధంగా గురుకులాలు 298 ఉండే. 1020. ఒక నిమిషం ఆగు బ్రదర్, నువ్వు చేయలేవు, మీ వల్ల కాదు. మీ జనాన్ని మిమ్మల్ని తూ అని వస్తున్నారు. ఇంక మాట్లాడకి 1022 తీసుకొచ్చినాం. అదే విధంగా ఒక నిమిషం ఆగు బ్రదర్, మిమ్మల్ని ఆగుతావా? మధ్యలో మాట్లాడితే నువ్వు మాట్లాడితే మధ్యలో మస్తు మాట్లాడచ్చు. మిమ్మల్ని ఒక నిమిషం ఆపుతావా? మిమ్మల్ని ప్రజలు చీకొట్టిరు, మిమ్మల్ని ప్రజలు మూల కూర్చోబెట్టిరు. పార్లమెంట్ గెలిచిరా? మీ 10 ఏళ్ల ప్రతిపక్షం నుండి మేము ఎన్ని సీట్లు గెలిచినాము? కాదు మహేష్ గారు ఒక మాట నేను అడుగుతా. మహేష్ గారు నాదో ప్రశ్న ఉంది. వీళ్ళ ఇండియా కూటమికి 10 రాష్ట్రాల్లో 0 వచ్చినాయి. 10 రాష్ట్రాల నుంచి ఆగిగా దేశంలో 3 రాష్ట్రాల్లో ఉన్న. ఒక నిమిషం ఆగు బ్రదర్. అరే ఆగు, నీకు అహంకారం ఎట్లా మాట్లాడుతారు? కేసీఆర్ గారి గురించి మాట్లాడతారు. కేసీఆర్ గురించి మాట్లాడేంత నీకు అర్హత ఉన్నదా? నీకు
కేసీఆర్ గురించి మాట్లాడి విమర్శించి ఏమున్నది తర్వాత బరాబర్ ఉన్నది. నోట్ల కట్టలు తీసుకుంటే దొంగతో మాట్లాడి తర్వాత ఎందుకు నోట్ల కట్టలు మోసిన దొంగ నోట్ల కొట్ట అరే నేను ఒకటి చెప్తాను ఇగో నువ్వు నేను మాట్లాడుకోని కాదు కొన్ని నిమిషం ఆగండి. జనాలు మాట్లాడుతున్నా, జనాలకు తెలియాలి విషయము. నేను ఒక నిమిషం ఆగి ఒక నిమిషం ఆగండి. మధ్యలో మాట్లాడకండి, మీరు రాసుకోండి. నీకు విజ్ఞత లేదు, నువ్వు మధ్యన వచ్చినప్పుడు నీ విజ్ఞత లేదు. నేనేమంటున్నా, వీళ్ళకు 13 రాష్ట్రాలు ఇండియా కూటమికి 0 వచ్చినాయి. వీళ్ళకి వచ్చిన 99 సీట్లే. వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే వీళ్ళ కాలు పట్టుకొని ప్రతిపక్ష హోదా సంపాదించున్నారు. ఒకటి నేనేమంటున్నా అంటే నేను చెప్తానే తిప్పి కొడితే తెలంగాణలో పోటీ చేస్తారు. మీరు మా గురించి మాట్లాడితే అవినాష్ గారు మీరే యాంకర్ అయినా నాకు అర్థమవుతుంది. రామూర్తి గారు మహేష్ గారు ఒక్క నిమిషం మహేష్ గారు ఒక్క మాట నాదో సూటి ప్రశ్న. మహేష్ గారు రామూర్తి గారు ఒక్క సూటి ప్రశ్న. ఒక్క నిమిషం రామూర్తి గారు, నేను మిమ్మల్ని మాట్లాడిస్తాను. రామూర్తి గారు ఒక్క నిమిషం. ఇవాళ ఒక హోమ్ గార్డ్ ని ఒక్క మాట ఒకటే నిమిషం రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. మహేష్ గారు మీరు ఇంత చెప్తా ఉన్నారు పేమెంట్ల గురించి. హోమ్ గార్డులకు ఇప్పటికీ జీతాలు పడలే. 45 రోజులు దాటిపోయింది తెలుసా హోమ్ గార్డులకు జీతాలు పడి. బెనిఫిట్స్ వదిలేండి రామూర్తి గారు, బెనిఫిట్స్ వదిలేండి. హోమ్ గార్డులకు జీతాలు లేవు ఇప్పటిదాకా. అవినాష్ గారు చనిపోయిన కుటుంబాలు ఉద్యోగులు చనిపోయిన కుటుంబాలకు డెత్ బెనిఫిట్స్ ఇవ్వలేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. చాతగనులు అదే విధంగా నువ్వు 10% 20% పట్టుకొని పో, నీకు సచివాలయంలో పని అవుతుంది. ఇది ఆవిల ప్రభుత్వం. ఇంకోటి ఏంటంటే ఒకటి చెప్తా వినండి, ఒకటి లాస్ట్ ముచ్చట. మిత్రుడు లాస్ట్ విషయం వీళ్ళు మొత్తం దేశంలో 25 రాష్ట్రాలు కేంద్ర ప్రాంత ప్రభుత్వం 3 రాష్ట్రాలు. మరి 25 రాష్ట్రాలు వీళ్ళు తూ అని ఉంచినాయి. మరి ఏం మాట్లాడుతారంటే తూ అని ఉంచినాడు. రామూర్తి గారు టైం అయిపోతాం. రామూర్తి గారు ఒక్క నిమిషం ఒక్కసారి ప్యానెల్ మెంబర్స్ ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఇందాక కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ చాలా అంశాలు బీజేపీ కూడా అన్యాయం చేస్తా ఉంది అనేటువంటి మాట మాట్లాడండి. మరి మీ సమాధానం ఏంది? బీజేపీ ఇంత చేస్తుందని మీరు అంటా ఉన్నారు, బీజేపీ ఇచ్చింది లేదు, చేసింది లేదు, సచ్చింది లేదని అవినాష్ గారు వాళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళిద్దరు దోస్తులు. ఎందుకంటే ఎంసీఆర్ ప్రభుత్వం మోడీ చంద్రబాబు నేను చెప్తున్నా. రైట్ ఒక్క నిమిషం వాళ్ళ మాట కూడా విందాం. రామూర్తి గారు ఒక్క నిమిషం బీజేపీ మాట కూడా వినాలి, అది మన బాధ్యత. నీకు నాకు దగ్గరే బీజేపీ మాట వినాలి, అది మన బాధ్యత. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, నీకు నాకు దగ్గరే భువనగిరి పోదు, అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ బీజేపీ ప్రభుత్వం గురించి మాట్లాడే సత్తా ఉందా అండి వీళ్ళకి? ఎందుకు లేదా చెప్పండి, ఎక్కడ ఉందో చెప్పండి. 10 సంవత్సరాల కాలంలో చూపించినాం కదా మీ దమ్ము ఎక్కడ తీసుకుపోయి ఏ విధంగా మీ పార్టీ. నాకు 15 లక్షలు నాకు 15 లక్షలు పనిలేదు, నాకు 15 లక్షలు పనిలేదు కాబట్టి నాకు దమ్ము ధైర్యం ఉన్నది. నాకు 15 లక్షలు మీకు పడ్డాయా? 15 లక్షలు మీకు పడ్డాయా? 15 లక్షలు మీకు పడ్డాయా? 15 లక్షలు మీకు పడ్డాయా? 15 లక్షలు. పివిరెడ్డి గారు 2 కోట్ల ఉద్యోగాలు రాలేదు. నేను ఏమంటున్నా, ఏం ఫైట్ అండి? 8 మంది సైలెంట్ కూర్చున్నారు. ఈరోజు దూషిలు కదా అసెంబ్లీలా. అందరికి తెలుసు, మీరు కాదు చెప్పేది, ఇక్కడ తెలంగాణ ప్రజలు చెప్పాలి. కొట్లాడుకోని ఢిల్లీలో ఒక మాట కాదు మీరు చేసేది. రాష్ట్రాల మిత్రులు, దేశంలో శత్రువులు. మీరు బొమ్మ బొరుసు పార్టీలు, మీరు ఎటు చూసినా కూడా నానానికి బొమ్మ బొరుసు మీ 2 పార్టీలు. కేసీఆర్ వచ్చిందే కాంగ్రెస్ పార్టీ నుంచి కదా. అందుకే నేను చెప్తున్నాను, అప్పట్లో మేము 5 సంవత్సరాలు వదిలేసినాం. సరే చేద్దాం, కొత్త రాష్ట్రానికి డెఫినెట్ గా నిధులు కావాలి, అభివృద్ధి కావాలి. తెలంగాణ ఏర్పాటు నిర్మలా సీతారామన్ అయితే ఆమెకున్న కోపం తెలంగాణ మీద ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు వచ్చినాయి. ఈ రోజు మళ్ళీ భారతీయ జనతా పార్టీ నిందిస్తారా? భారతీయ జనతా పార్టీ కనపడతలేదా మీకు? నేనేమంటున్నాంటే పివిరెడ్డి గారు మర్యాదపూర్వకంగా అడుగుతున్నా. పివిరెడ్డి గారు ఉత్తరప్రదేశ్ గాని, రాజస్థాన్ గాని, మధ్యప్రదేశ్ గాని, ఏ రాష్ట్రానికి పోయినా కూడా ఈ రోడ్లు, తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ ఉన్నాయో చూసినట్టు పోయి కాంగ్రెస్ పార్టీ గాని, కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఏం చెప్తుందంటే, ఇక్కడ మేము ₹1 పంపిస్తే 42 పైసలు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయని చెప్తున్నాను. నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీని కానీ నేనేమంటున్నా అంటే, సరే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర దగ్గర 55 సంవత్సరాల పరిపాలన ఉంది. అప్పుడు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది? అప్పుడు దగ్గర 29 పైసలు వస్తే, 23 పైసలు వస్తే ఇప్పుడు 43 పైసలు మరి కేంద్రం నుంచి వస్తున్నాయంటే మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి కానీ రాష్ట్రాలన్నిటికీ నిధులు ఇవ్వని ఆలోచనతోటి. ఎందుకంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందితే మరి దేశం మొత్తం అభివృద్ధి చెందుతుంది. తర్వాత 2047కి వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు పోతా ఉందని ఆలోచనతోటి చేస్తా ఉంటే మీరు మళ్ళా నిందిస్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ హైదరాబాద్ లోనే అభివృద్ధి జరుగుతా ఉందా? లేకపోతే హైదరాబాద్ నుంచే కదా ట్యాక్స్లు అన్ని వస్తున్నాయి. మరి 1,00,000 కోట్ల 18,500 కోట్లు నెలకు వస్తా ఉన్నాయి కదా. ఈ 18,500 కోట్ల రూపాయలు ఈ హైదరాబాద్కే పెట్టాలి కదా. మరి మిగతా జిల్లాలకు ఎందుకు పెడతా ఉన్నారు? ఈ కొడంగల్కు 5,000 కోట్ల రూపాయలు ఎందుకు తీసుకుపోతారు? సమాధానం చెప్పరా మీరు? మరి ఇలాంటి మీకు అర్థం కాకపోతే మిలిటరీని ఎవరు చూసుకోవాలి? రైల్వే ప్రాజెక్టులు ఎవరు చూసుకోవాలి? రోడ్లు ఎవరు చూసుకోవాలి? ఎయిర్పోర్ట్లు ఎవరు చూసుకోవాలి? ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి? అదే 60 లక్షల కోట్లు అమ్మిల్లు కదా, ప్రభుత్వ ఆస్తులు అమ్మాలి. 60 లక్షల కోట్లు అమ్మాలి. మీరు ప్రధానమంత్రి కాంగ్రెస్ నేనేమంటున్నా ప్రధానమంత్రి కావాలి. నేనేమంటున్నా ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం. ఏం చేయాలో చెప్తా. బీజేపీ మిత్రుడు పివి రెడ్డి గారు బీజేపీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఎవరెవరి కింద ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఇవన్నీ కూడా బయటికి తీస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయకపోతే మేము చేస్తాం అవన్నీ కూడా. కానీ మీరు ఏమంటారంటే మేము ఇలా చేస్తున్నాం, టీఆర్ఎస్ పాలన బాగుంది, కాంగ్రెస్ పాలన బాగుంది. రెండు పార్టీలు కూడా బొమ్మ పరుసు పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని తెలంగాణ ప్రజలు సాధించారు. ఎందుకంటే బీఆర్ఎస్ పాలన వీళ్ళు ఒకసారి రామూర్తి గారు ఒక్క నిమిషం, ఒక్కసారి మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే కాంగ్రెస్ వైపు కూడా వాయిస్ వినాలి మనం. ఆ వాయిస్ పాపం ఆయన అప్పటి నుంచి మ్యూట్లో ఉంది. మహేష్ గారు ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చాలా మీ ముందు చాలా అంశాలు ఉంచింది. ఇన్ఫాక్ట్ నేనే స్ట్రైట్ క్వశ్చన్ అడిగా. ఇవాల్టి మాట ఈ రోజు వరకు కూడా కనీసం ఎవరైతే ఈ యొక్క హోంగార్డులు ఉన్నారో వాళ్ళ జీతాలు పడలేదు. వాళ్ళ పరిస్థితి ఏంది? అట్లాంటివే ఉన్నాయి. ఇంకా చాలా అంశాలు, చాలా మంది ఇంకా జీతాలు రాలేదు కొన్ని డిపార్ట్మెంట్స్లో. సరే, వాళ్ళకి ఇవ్వాల్సిన టీఏలు, డిఏలు, పిఆర్సీలు అన్నిటి గురించి పక్కన. అసలు ఫస్ట్ మెయిన్ వాళ్ళు ఉండేటువంటి ఆ నెల జీతమే రాకపోతే వాళ్ళ బతుకులు ఎట్లా? సార్, ఇప్పుడు సూటిగా ఇంతకుముందు బీఆర్ఎస్ సోదరులు ఒక విషయం చెప్పారు. విద్యా వ్యవస్థను పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పై స్థాయికి తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తక్కువ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ రోజు బీఆర్ఎస్ హయాంలో యూనివర్సిటీలకు వీసీలను కూడా పెట్టినటువంటి వైస్ ఛాన్సలర్ కూడా నియమించని దౌర్భాగ్య పరిస్థితి ఉండే. ఇవాళ వీసీలను నియమించుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నియమించుకొని అదే విధంగా 10 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా డిఎస్సి ప్రకటించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి అప్పుడు ఉండే. ఇవాళ డిఎస్సి ఇచ్చి వాళ్ళ టీచర్ల నియామకాలు నియమించి విద్యా వ్యవస్థ బాగుంటేనే రాష్ట్రం దేశం బాగుపడుతుందని చెప్పి ఇవాళ విద్యా వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వం ఒకవైపు ఉంటే, ఇవాళ ఆ రోజు అందరి ద్రాక్షలో ఉన్న కార్పొరేట్ వైద్యం అందక అసలు 108 ఎక్కడైనా కనిపించిందా సార్? ఇవాళ ప్రమాదాలు జరిగి రోడ్ల మీద ఉంటే 108 లేని దుస్థితి ఉండే. కనీసం మీరు నవ్వడం కాదండి, ఇవాళ ఆ రోజు ఆరోగ్యశ్రీ లేదు, తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళకి వచ్చిన దాఖలాలు లేవు. కనీసం వైద్యం చేసుకుందామంటే కార్పొరేట్ హాస్పిటల్ అన్నిటిని కూడా మీరు ఏ రకంగా మందులు లేవు, సెలైన్ లేవు, ఇప్పుడు మందులు లేవు, సెలైన్ లేవు. సూసైడ్ చేసుకుంటే నువ్వు క్రాస్ చెక్ చేసుకో. సూసైడ్ చేసుకున్న రోగికి ఒక స్పెషల్ డ్రగ్ ఉంటుంది. నీకు హాస్పిటల్ మీద అవగాహన లేదు, నీకు హాస్పిటల్ మీద అవగాహన లేదు. ప్రజలు కనబడాలనేటువంటి అహంకారపూరిత. అరే 5 మెడికల్ కాలేజీలు 35 తీసుకుపోయావు. నువ్వేం చెప్తున్నావు హాస్పిటల్ గురించి? మీరు చెప్తున్నారు హాస్పిటల్ గురించి. అనేక రకాలుగా విద్యాలయాలను, విశ్వవిద్యాలయాలను, గాంధీ హాస్పిటల్ చిన్న పిల్లలను చంపేస్తున్నారు. బాసరా త్రిపుల్ లో సుమారు 30 రోజులు విద్యార్థులు అక్కడ నిరసన వ్యక్తం చేస్తే ఏ ఒక్క మంత్రి కూడా ఓలే, కనీసం వాళ్ళని పట్టించుకున్న మేము కొట్టలే, మేము చర్చలు చేసినాం. మీలాగా హాస్టల్లో ఉండి గుంతుకొచ్చి కొట్టలే. విద్యా వ్యవస్థ నాశనం చేసి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి కార్పొరేట్ స్కూల్ ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ఏమన్నారు? శ్రీ చైతన్య మిత్రుడు బీజేపీ గురించి మాట్లాడు.
ఈ డిబేట్ లో బీజేపీ గురించి అసలు మాట్లాడి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. కాంగ్రెస్ మిత్రుడు బీజేపీ గురించి ఒక్క మాట మాట్లాడాడు, మొత్తం డిబేట్ మొత్తం చూడండి, ఒక్క మాట మాట్లాడట్లేదు, ఒక్క మాట మాట్లాడట్లేదు. మీరు కార్పొరేట్లకు ఎర్ర తివాచి మీరు నేను చెప్తున్నా కదా, ఇప్పటికి కూడా మీరు బీజేపీ గురించి ఒక మాట మాట్లాడారు. మీరంతా కమిట్మెంట్ అయ్యారు. జరిగినప్పుడు కానీ అనేక రకమైన ఏమైనా ప్రత్యేకమైన బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఏ రోజన్నా పార్లమెంట్ లో మీరు బీజేపీని ప్రశ్నించలేదు కాబట్టి తెలంగాణ ప్రజలు మహేష్ గారు ఒక మాట బీఆర్ఎస్ నాయకులు కూడా అదే మాట అంటా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీతో కలిసి ఉన్నారనేటువంటి మాట మీరు అంటా ఉన్నారు కదా. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ మిత్రులు అంటున్నటువంటి మాట ఏంటంటే మీరు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే, అందుకే బీజేపీని ఒక్క మాట అంటలేడు అనేటువంటి మాట అంటా ఉన్నారు. సమాధానం ఏంది? అసెంబ్లీ లేదు, బయట లేదు, ఇప్పుడు ఇక్కడ డిబేట్ కూడా లేదు. ఒకసారి ఒక విషయం మీరు ఒకసారి నరేంద్ర మోడీ మంచోడట కదా, రేవంత్ రెడ్డి చెప్పిండు. నరేంద్ర మోడీని అమిత్ షా గారిని రేవంత్ రెడ్డి గారు విమర్శించినట్టుగా కేసీఆర్ గారు ఎక్కడైనా మాట్లాడిరా? ఇవాళ లిక్కర్ స్కామ్ లో కవితకు ఎప్పుడైతే ఇరుక్కున్నదో, ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ లో కోర్టు పరిధిలో ఉన్నది, కోర్టు దిక్కన కేసు అవుతుంది మిత్రమా, నీకు ఆ విషయం తెలియదు. కోర్టు దిక్కన కేసు అవుతుంది నీ మీద, అది తేలని కేసు. ఎన్నికల్లో మీరు ఏ రకంగా మీరు చూసిరుగా అవినాష్ గారు, మీరు ఒకసారి ఆలోచన చేయండి, ప్రజలందరూ కూడా ఆలోచన చేసిరు. మొన్న కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎన్నికల సమయంలో బీజేపీతో అడ్డగాకింది వీళ్ళు గారా? ఇవాళ పార్లమెంట్ లో ప్రత్యేకమైనటువంటి బిల్లులు పెట్టినప్పుడు రైతులకు నల్ల చట్టాల విషయంలో మీరు వ్యతిరేకించిరా? పార్లమెంట్ లో కనీసం మాట్లాడిరా? మేము ఢిల్లీకి పోయి సమ్మెలు చేస్తాం, మీరు ఎక్కడ చేస్తారు నల్ల చట్టాలకు? అరే ఢిల్లీకి పోయి సమ్మె చేసినాం, అదే విధంగా చనిపోయిన రైతులకు కూడా ఆర్థిక సాయం చేసాం. మీరేం చేసిండు? మీరు అరే భలేగున్నారు బ్రదర్, తప్పు బ్రదర్. మేమే రైతు చట్టాల విషయంలో మేము మాత్రమే రామూర్తి గారు మహేష్ గారు ఒక్క నిమిషం శేషు గారు మూడు పార్టీల నేతల మాటలు వింటా ఉన్నారు. నాకు తెలిసి ఐ నెవర్ హ్యాడ్ ఏ సో మచ్ ఆఫ్ లాఫ్ ఇన్ మై డిబేట్స్ రీసెంట్ టైమ్స్లో. నాకు ఇలా ఒక ఫీస్ట్ లాగా ఉంది, ఒకరి మీద ఒకరు, ఒక పార్టీ మీద ఒక పార్టీ. అసలు అసెంబ్లీ మీరు చెప్పినటువంటి కన్స్ట్రక్టివ్ స్టేట్మెంట్స్ వైపు కాకుండా మిగిలిన అన్ని విషయాల్లో ఉంది. నా స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి ఉంది. ఇవాళ నేను ఆఫీస్కి వస్తున్నప్పుడు నేను అదే విషయం చాలా స్ట్రైట్గా అడిగా. నాతో ఒక హోమ్ గార్డ్, నేను అతనికి బైక్ మీద లిఫ్ట్ ఇవ్వడం వల్ల ఆయన ఒక మాట అన్నాడు, అన్న 45 రోజులు అవుతుందన్న, మిగిలిన విషయాలు వదిలే అన్న, నా జీవితం ఎట్లా, నాలాంటి హోమ్ గార్డ్ల బతుకులు ఎట్లా. మీకు ఇంకో మాట చెప్తాను నేను. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కొత్తలో వేరే రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ జరిగితే ఇక్కడ నుంచి కొంతమంది హోమ్ గార్డులని, ఎందుకంటే ఎలక్షన్ డ్యూటీ ఖచ్చితంగా అందరికీ వేస్తారు డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి వేరే స్టేట్లో పోయి పని చేసినందుకు ఆ స్టేట్ ఇచ్చిందిగా ఇక్కడ మేము పైసలు ఇవ్వమని చెప్పేసి ఈ స్టేట్ చెప్పింది, ఈ స్టేట్ గవర్నమెంట్ చెప్పింది. అప్పుడు నేను ఉన్నటువంటి లొకేషన్ వేరు, కానీ హోంగార్డుల గురించి ఆనాడు కూడా నేను మాట్లాడాను, అందుకే నాకు అంత గట్టిగా గుర్తున్నది. ఆనాడు మాట్లాడినా ఇవాళ కూడా నేను మాట్లాడుతూ ఉన్నా. హోంగార్డు లైవ్గా నాతో అన్నటువంటి మాట, అన్న నా ఫోన్ చూడన్నా, ఇగో ఎన్ని చెక్ బౌన్సులు అవుతున్నాయి, ఎన్ని ఈఎంఐలు తీసుకున్నా నేను, ఎన్ని బౌన్సులు అవుతున్నాయి అన్న, ఇప్పుడు ఈ బౌన్స్ ఛార్జీలు నేనే కట్టాలి, బ్యాంకులకు కట్టాలి, జీతాలు ఇచ్చేందుకు పైసలు లేవా అన్న, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే అన్న, జీతాలు వచ్చిన టైంకి మాకు అనే ఒక్క మాటతో ఆయన మొత్తం సబ్మిట్ చేసాడు. దీన్ని ఎట్లా చూడాలి అంటే, జీతం రానందుకు కేసీఆర్ మంచోడైందా, లేదంటే జీతం లేట్గా వేసినందుకు రేవంత్ చెడ్డోడైందా? లేదు అవినాష్, ఇప్పుడు ఒక్క హోమ్ గార్డ్ల పరిస్థితి నీ దృష్టికి వచ్చింది కాబట్టి అది నువ్వు లైవ్ డిబేట్ లో ఒక అంశంగా మా ముందు పెట్టినావు. కరెక్ట్. అదే కాదు చాలా మంది కింది స్థాయి ఉద్యోగులకి, క్లరికల్ ఏజ్ ఉద్యోగులకి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి, తర్వాత ఈ ఏది మన ఎయిడెడ్ సెక్టర్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి నెల టెన్షన్ గా 1వ తారీఖు లేకపోతే 5వ తారీఖు వరకు జీతాలు రావట్లేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి రోజుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతాలు రాలేదు, మేము అధికారంలోకి వస్తే 1వ తారీఖు నాడే జీతాలు వేస్తాము, లేకపోతే ఫస్ట్ వీక్ లో జీతాలు వేస్తాము అనేటటువంటి హామీ ఇచ్చారు. 1, 2, 3 నెలలు ఆ విధమైనటువంటి ప్రాక్టీస్ చేసినట్టుగా మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఉద్యోగ సంఘాల నుంచి కూడా, ఉద్యోగస్తుల నుంచి కూడా వస్తున్నటువంటి మాట ఏంటంటే, సరైన టైంకి జీతాలు ఇవ్వలేకపోతున్నారు, కొంత లేట్ చేస్తున్నారు అనేటటువంటిది వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, ముఖ్యమంత్రి గారు ఇవాళ కూడా జేఎల్స్ కి, పాలిటెక్నిక్ ఉద్యోగులకి నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు తను చెప్పినటువంటి మాట ఏంటంటే, రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్పారు. 18,500 కోట్ల రూపాయలు ప్రతి నెల ఆదాయం వస్తుంది, నేను అంతా పర్ఫెక్ట్ గా చేయాలంటే 22,000 కోట్ల రూపాయల ఆదాయం నాకు కావాలి. 18,500 కోట్ల రూపాయల్లో 6,500 కోట్ల రూపాయలు జీతాలకి, పెన్షన్లకి ఇచ్చేస్తున్నాను, ఇంకొక 6,500 కోట్ల రూపాయలు అప్పులు, ఇన్స్టాల్మెంట్, వడ్డీలు కట్టడానికే సరిపోతుంది.
మిగతా 5,500 కోట్ల రూపాయలు మాత్రమే నేను వెల్ఫేర్ స్కీమ్స్ కి వాడాల్సి వస్తుంది అనేటటువంటిది. దీని అంతటికీ ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగలేదు అనేది ఒకటైతే, రెండోది కేసీఆర్ చేసినటువంటి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులకు నేను వడ్డీలు కడుతున్నటువంటి క్రమంలో ఈ చేయలేకపోతున్నాను అనేటటువంటి ఒక వాదనని తీసుకొచ్చారు. కానీ అది బలమైనటువంటి వాదన కాదు, అది ప్రజల్లోకి పోదు కూడా. ఎందుకంటే తాను సమర్థించుకోవటానికి ఆ వాదనని తెరపైకి తీసుకొస్తున్నారు తప్ప. బట్ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగక 3 సంవత్సరాలు అవుతుందండి. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయము 25,000 కోట్ల రూపాయలకు పెరగాల్సినటువంటి దగ్గర పెరగలేదు. పెరగపోవటానికి కారణం ఏంటి అని అంటే, మీకు ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు పోయిన బడ్జెట్ లో 2024-25 బడ్జెట్ లో వాళ్ళు పెట్టింది ఏంటంటే, పన్నేతర ఆదాయం 35,000 కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని పెట్టారు. 35,000 కోట్ల రూపాయల్లో స్టాంపు డ్యూటీస్ ద్వారా, అంటే పన్నేతర ఆదాయం అవుతుంది కదా, అది నాన్ ట్యాక్స్ రెవెన్యూ అవుతుంది. పన్నేతర ఆదాయం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 18,000 కోట్ల రూపాయలు రావాలనుకుంటే 5,000 కోట్లే వచ్చాయి. అంటే దగ్గర దగ్గర 12-13,000 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ ద్వారా రాలే. కారణం ఏంటి? హైడ్రా లాంటి ఎఫెక్ట్ రావడం వల్ల, రిజిస్ట్రేషన్స్ మందగించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాలే. అట్లాంటి చాలా విషయాల్లో ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయింది. కోల్పోవటం వల్ల కేసీఆర్ ఉన్నప్పుడు 18,500 కోట్ల రూపాయల ఆదాయమే ఇవాళ్ళకి ఉంది. కాబట్టి ఆదాయం పెరగకపోవటం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతాయనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఒకటి, జీతాలు చెల్లించటం, పెన్షన్లు చెల్లించటం, పెన్షన్దారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ప్రతి నెల ఆ నెలలో పెన్షన్ రావట్లేదు అనేటటువంటి అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బట్ దానికి చెప్తున్నటువంటి ప్రధాన కారణం ఏంటి రాష్ట్ర ప్రభుత్వం అంటే, కేసీఆర్ చేసిన అప్పులేగా అనే చెప్తున్నారు. అది ఎంతో కాలం ఆ వాదన నిలబడదనే విషయాన్ని గమనించాలి. ప్రభుత్వము తన ఆదాయ మార్గాలను పెంచుకునేటటువంటి కార్యక్రమాలు చేయాలి. ఇంకొకటి అవినాష్ గారు, గత ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వం చేసిన ప్రధాన విమర్శ ఏంటంటే, ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి భూములు అమ్ముతుంది అన్నారు. బట్ వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే, భూములు అమ్మితే అదే విమర్శ మా పైన వస్తుందని ఏం చేశారంటే, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ కి, టీఐఐసికి ఏం చేశారంటే, టీజీఐఐసికి ఏం చేశారంటే, మొదట భూములు తనఖా పెట్టారు. తనఖా పెడితే వచ్చేటటువంటి ఆదాయం RBI నుండి తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా భూములు అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారు, భూములు అమ్మకానికి పెట్టారు. అంటే ఇది ఒక సైక్లింగ్ అబ్బా. ఇది ప్రభుత్వాలు. శేషు గారు సారీ టు ఇంటరప్ట్. రేపు అమ్మేస్తారు, రెడీగా ఉన్నాయి. అదే అమ్మటానికి ఇండెంట్ కూడా పెట్టారు కాబట్టి. బట్ ఏ ప్రభుత్వాలైనా తప్పనిసరి ఒక పరిస్థితి ఎదురైంది. అవినాష్ గారు, ఇంకో కీలకమైన అంశం చెప్దాం అనుకున్నాను, నాకు అవకాశం ఏంటి? ఒక్క నిమిషమే, నేను క్లోజ్ చేస్తాను. అసలు ఈ సమావేశాలు, మనం శాసనసభ సమావేశాల గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ సమావేశంలో ఒక అద్భుతం జరిగింది. ఒక సందర్భంలో ఒకటి చెప్తాను. ఏంటనంటే, 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు కానీ, తను నిర్వహించినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మొదటిసారి తను ఎప్పుడో 1978లో కొన్ని నెలలు మాత్రమే మంత్రిగా పనిచేసిన అనుభవం తప్ప ఎక్కడ కూడా ఆయన మంత్రిగా పనిచేయలేదు. తర్వాత ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యతలు చేపట్టారు కాబట్టి అప్పటికే చంద్రబాబు నాయుడు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవాన్ని ఎదుర్కోవటానికి రాత్రులు ప్రతి అంశం పైన ట్యూషన్ కి వెళ్ళినట్టు నోట్స్ రాసుకున్నట్టు అండి రాజశేఖర రెడ్డి గారు. ప్రతి అంశం పైన డీటెయిల్డ్ నోట్ రాసుకొని, నోట్ పట్టుకొని వచ్చి శాసనసభలో మాట్లాడేటటువంటి వాడు. అంటే ఒక బలమైనటువంటి ప్రతిపక్షం ఉంటే ఒక ముఖ్యమంత్రి ఎట్లా పనిచేస్తాడు, ఎట్లా నోట్ ప్రిపేర్ చేసుకుంటాడు, ఎట్లా సమస్యలపైన ఆలోచన చేస్తాడు, ఎట్లా కౌంటర్ పాయింట్ చేస్తాడు అని చెప్పడానికి రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ప్రాక్టీస్ చేసినటువంటి ఉదాహరణ మన కళ్ళకు కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా కేసీఆర్ లాంటి ఒక బలమైన వ్యక్తి, నేను ఎందుకంటున్నానంటే కేసీఆర్ చాలా అనుభవం ఉందండి. ప్రతి ఇంచు తెలంగాణలో ప్రతి అంశం పైన, ప్రతి సెక్టార్ పైన పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిందిగా, మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఎంపీగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సభలో కూర్చుంటే ఖచ్చితంగా ఒక అటెన్షన్ ఉంటుంది. కేసీఆర్ మాట్లాడేదానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది, కేసీఆర్ మాట్లాడేదానికి ఒక రెప్యుటేషన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కూడా ప్రిపేర్ చేస్తాడు, ముఖ్యమంత్రి కూడా బాధ్యతగా వస్తాడు. దానివల్ల రాష్ట్రానికి లాభం జరుగుతుంది, దానివల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది. 2 పక్షాలు ప్రజల కోసం పనిచేస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనేది నా అభిప్రాయం. అట్లా కాకుండా 2 పక్షాలు వ్యక్తిగత వైరాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ అంశాలను తెర మీదికి తీసుకొచ్చి మాట్లాడటం వల్ల అటు ఎవ్వరికీ ప్రయోజనం ఉండదు,
ప్రజల్లో కూడా వాళ్ళ పట్ల ఓ విధమైనటువంటి ఏహ్యభావం కలుగుతుంది. కాబట్టి రేపటి సమావేశాలైనా ఈ బడ్జెట్ సమావేశాలైనా అర్థవంతమైన చర్చ జరగాలి. కేసీఆర్ పూర్తి స్థాయిలో చర్చలో పాల్గొవాలి, పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలకు రావాలని నేనైతే కోరుకుంటున్నాను. నేను కూడా మా ఓటు మీకే, మా ఓటు శేష్ గారికి ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే అర్ధరాత్రి 2 గంటల వరకు కేసీఆర్ గారు రేపు నుంచి రాకపోతే తెలంగాణ అభివృద్ధికి సహకరించినట్టే కదా, సహకరించినట్టే. ఒకవేళ రేపు నుంచి ఎట్లుంటదండి? వస్తే మాత్రం అసలు నేను యాక్చువల్ గా నా కంక్లూజివ్ స్టేట్మెంట్స్ వెంకటరెడ్డి గారు ఒక మాట, వెంకటరెడ్డి గారు నేను నా కంక్లూజివ్ స్టేట్మెంట్స్ మీ అందరి దగ్గర నుంచి తీసుకుందాం అనుకున్నది కూడా అదే. వాట్ ఇఫ్ కేసీఆర్ రాకపోతే ఈ అసెంబ్లీ సెషన్ లో అనే కంక్లూజివ్ స్టేట్మెంట్స్ మీ అందరి దగ్గర తీసుకొని నేను క్లోజ్ చేద్దాం అనుకున్నా. వెంకటరెడ్డి గారు మొదలెట్టారు దాన్ని. రైట్, ఒకసారి మీ దగ్గర నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను వెంకటరెడ్డి గారు. బీఆర్ఎస్ నాయకుల దగ్గర నుంచే మొదలెడతా దానికి స్టేట్మెంట్స్. రామూర్తి గారు ఓ మాట చెప్పండి. ఈ రానున్నటువంటి అసెంబ్లీ సెషన్స్ 2 పార్టీల మధ్య వైరుధ్యాన్ని ఏదైతే మీ అందరి మధ్యలో ఉండేటువంటి మేము గొప్ప అనేటువంటి యాంగిల్లోనే ఎండ్ అవుతాయా, లేదు అంటే ఇందాక శేషు గారు మేము అంతా కామన్ తెలంగాణ ప్రజలంతా అనుకుంటున్నట్టుగా తెలంగాణ ప్రజలకి అర్థవంతమైనటువంటి అసెంబ్లీ సెషన్లు చూసేందుకు ఆస్కారం ఉంటుందా? ఇక ఫైనల్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా అసలు కేసీఆర్ గారు పూర్తి సభాపక్షం ఆయన వస్తారా? నేనేమంటున్నా అంటే కేసీఆర్ వస్తారా రారా అన్నది అది ఏంటంటే సమయం సందర్భాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అర్థవంతమైన చర్చ జరిగితే ఖచ్చితంగా వస్తారు, అర్ధరహితంగా జరిగితే మాత్రం కష్టమే. ఎందుకంటే నేనేమంటున్నానంటే వీళ్ళు ఏదైతే చర్చలు పెట్టిన సమయంలో ఇలా విధంగా ఏదైతే గవర్నర్ స్పీచ్ లాగా సేమ్ మొత్తం అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధాల మీద చేస్తే వాస్తవంగా ఏంటంటే అది భరించలేకపోవచ్చు ఎవరైనా కూడా. ఎందుకంటే ఇప్పుడు అది హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వివిధ సభ్యులు ఏదైతే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వాళ్ళు సరిపోతారు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారి అనుభవం కావాలనుకుంటేనో ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు వీళ్ళే కాంగ్రెస్ మిత్రులు ఏమంటారు, మిమ్మల్ని కర్ర ఏదో కాల్చి వాత పెట్టిళ్ళు ఇంట్లో కూర్చోబెట్టిళ్ళు అని మాట్లాడతారు. అదే విధంగా రా చూసుకుందామని ఏదో కుస్తీ పోటీలాగా పిలుస్తారు. అది కాదండి. ఇప్పుడు ఏంటంటే ఒక పెద్ద మనిషికి విలువ ఇచ్చి, ఎందుకంటే ఆయన అనుభవం కావాలి, అనుభవం తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఆయన అనుభవంలో ఎవరి అనుభవం తక్కువే, అక్కడ ఉన్న ఏదైతే అసెంబ్లీలో ఉన్న సభ్యులు అందరిది తక్కువే. కాబట్టి అందరూ కూడా కేసీఆర్ విషయంలో ఒక గౌరవప్రదంగా ఉంటే వాస్తవంగా సభ సజావుగా నడుస్తుంది. అదే విధంగా ఏదైతే ఈయన రాజకీయ సభ లాగా మాట్లాడితే మాత్రం అది కష్టంగా మంచి చర్చ జరగదు. ఇవాళ అసెంబ్లీలో నేను చూసిన ఒక మాట చెప్తా, కేసీఆర్ రావడం వల్ల ఇవాళ అసెంబ్లీకి భయం పట్టుకున్న ఆ విషయం మీకు తెలుసా? మీరు అబ్జర్వ్ చేస్తుంటే 100% చాలా మంది చాలా జాగ్రత్తగా మనం మలుచుకోవాలి, మెలగాలి అనేటువంటి భావన వచ్చింది. దాన్ని కంటిన్యూ చేయాలంటే కేసీఆర్ రావాలి. మీకు విషయం కూడా చెప్తా, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏదైతే వెనక సీట్లో కూర్చుంటారో మీరు గమనించండి. మా సభ్యులు అయినా లేకపోతే కేసీఆర్ గారు వచ్చిన మొదటిసారి అప్పుడు జూలైలో వచ్చినప్పుడు ఇప్పుడు కానీ వాళ్ళు ఏదైతే సాటుకు పేపర్లు పెట్టుకుని కూర్చునే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్ప అంతా ఇంత కాదండి. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఏదైతే 14 ఏళ్ళు కొట్లాడిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడు 25 ఏళ్ళు మేము పార్టీ పెట్టి 25 ఏళ్ళుగా అన్ని చూసినాం మేము. ఎందుకంటే ఒక అధికారం చూసినాం, కొట్లాట చూసినాం, అవమానం చూసినాం, అన్ని చూసినాం. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారి అనుభవం ఏదైతే తెలంగాణకు అవసరం అంతే తప్ప గానీ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏమంటున్నా అంటే తంతం గుద్దుతాం పొడుస్తాం అంటే మాత్రం ప్రజలు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వాళ్ళే పేగులు మెడలు వేసుకుంటారు. రైట్ థ్యాంక్ యూ రామూర్తి గారు. కానీ ఒక మాట నేను గుర్తు చేస్తా, కేసీఆర్ గారి అనుభవం, కేసీఆర్ గారి ఎక్స్పీరియన్స్ కావాలని అసెంబ్లీ సాక్షిగానే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి తరుణంలో ఆయన వచ్చి మాట్లాడితే నాకు తెలిసి రేవంత్ తింటాడేమో నేను అనుకుంటా ఉన్నా. ఇప్పుడు వెంకటరెడ్డి గారు, కేసీఆర్ గారు పూర్తిస్థాయి సభ అటెండ్ అవుతారని మీరు అనుకుంటున్నారా? అటెండ్ అయితే మాత్రం మంచిది అనేటువంటి అందరూ ఒపీనియన్. నాకు మాత్రం డౌటే. ఈ రోజు వచ్చారు కానీ మళ్ళీ తర్వాత రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆ టైంలో ఆ సీట్లో కూర్చొని మరి ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా కంటిన్యూ చేయటం, రేపొద్దున ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడినా లేకపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా కూడా మరి దాన్ని జీర్ణించుకుంటారో లేదో అనే ఆలోచన మాత్రం ఉండొచ్చు. ఒకవేళ నిజంగానే నా ఉద్దేశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ తరఫున కూడా వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల కోసం నిలదీస్తే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు కూడా హర్షించే అవకాశాలు ఉంటాయి. కానీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నేను వస్తాను, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు నేను రాను, నేను బయటనే ఉంటాను అంటే మాత్రం డెఫినెట్ గా అది టిఆర్ఎస్ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా కూడా మరి తెలంగాణ ప్రజలు తీసుకునే అవకాశాలు ఉండవు. సో ఆయన
ఆయన రాని పక్షంలో హరీష్ రావు గారో లేకపోతే కేటీఆర్ గారో ఎవరేం మాట్లాడినా కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్ గా ఆయన వచ్చి మాట్లాడే బాధ్యత తీసుకొని ముందుకు పోతే మాత్రం డెఫినెట్ గా బాగుంటుందని నా ఆలోచన. అది మరి చేస్తారో లేదా అనేది మరి వారికే వదిలేయాల్సి వస్తుంది. రైట్. ఇక మహేష్ గారు ఫైనల్గా మీరేమంటారు? ఈ శాసనసభ సమావేశాలు ఏ విధంగా ముందుకెళ్తాయి? రైట్, మహేష్ గారు వెళ్ళిపోయినట్టు. థ్యాంక్ యూ. శేష్ గారు ఆయన కూడా హ్యాపీ బర్త్డే చెప్పేసినట్టు. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారికి, మహేష్ గారికి, రామూర్తి గారికి, వెంకటరెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు ఈ పూట పొలిటికల్ థాట్లో పాల్గొన్నందుకు. అయితే ఫోర్సైట్ టీవీ చాలా క్లియర్గా కోరుకునేది ఒకటి ఏంటంటే కేసీఆర్ గారు రావాలి అసెంబ్లీకి. పూర్తి శాసనసభలో ఆయన కనుక పాల్గొన్నట్టయితే వాస్తవానికి ఇవాళ కనబడినటువంటి కాస్త డిసిప్లిన్ కనిపిస్తుంది అనేటువంటిది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే గవర్నర్ ప్రసంగం టైంలో ఏవైతే విపక్షంగా లేదా ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ ఏదైతే వాళ్ళు చేసినటువంటి ఆందోళన ఉందో అది అలాంటి బిహేవియర్ కరెక్టా అనేటువంటిది రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలి. అఫ్కోర్స్ ఆయన థ్యాంకింగ్ పెట్టేటువంటి మళ్ళీ రేపటి సభ అదే ఉంటుంది, గవర్నర్ ప్రసంగానికి థ్యాంక్స్ చెప్పేటువంటి దాంట్లో విమర్శలు చేసుకోవచ్చు కదా. ఆయన మాట్లాడుతుంటేనే విమర్శలు చేస్తూ ఉన్నామంటే గవర్నర్ అనేటువంటి చైర్కి మనం ఏం రెస్పెక్ట్ ఇస్తున్నాం అనేటువంటి అంశాన్ని కూడా పార్టీలు, రాజకీయ పార్టీలు, అది నిన్న తమిళసై ఉన్నప్పుడు చేసినటువంటి పార్టీలే కావచ్చు, ఇవాళ జిష్ణుదేవ్ వర్మ ఉన్నప్పుడు చేసినటువంటి పార్టీలే కావచ్చు, రేపు పొద్దున అధికారం మారుతుంది, మళ్ళీ బీజేపీ వస్తుంది కావచ్చు. బీజేపీ వస్తే అప్పుడున్నటువంటి గవర్నర్కి ఎగెనిస్ట్గా ఇదే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు కావచ్చు, లేదా బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ వస్తే అప్పుడు గవర్నర్ మాట్లాడేటప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు లేదా బీజేపీ వాళ్ళు ఇలా ఎగెనిస్ట్గా మాట్లాడితే గవర్నర్ అనేటువంటి చైర్కి మనం ఇచ్చేటువంటి వాల్యూ ఏంటి? ఇవాళ ఇంత ఆందోళన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మర్చిపోయిందేమో 10 ఏళ్ల పాటు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి గవర్నర్ ఇచ్చినటువంటి ప్రసంగాలు ఏంది? మీరిచ్చినటువంటి లేఖలే కదా, మీరిచ్చినటువంటి లెక్కలే కదా, అది మర్చిపోయి ఇలా ప్రవర్తించడం కరెక్టేనా? ఇంకా మూడో ఫైనల్ అంశం ఏంటంటే కేసీఆర్ రావాలి, వచ్చి ఆయన బలంగా ఇప్పుడున్నటువంటి అధికార పక్షాన్ని నిలదీస్తేనే నిజాలు అనేటువంటి బయటకు వస్తాయి. ఆనాడు కాళేశ్వరం ఎట్లా కట్టాలని చెప్పేసి ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి కేసీఆర్ ఒక్క మాట మళ్ళోసారి తెలంగాణ ప్రజలకు గుర్తు చేయాలేమో. కాళేశ్వరం మొత్తం 6 నుంచి 8 ఫేజులుగా మేము కడదాం అనుకున్నాం. ఇది కాళేశ్వరం అని ఫోన్ ట్యాపింగ్ పైన కావచ్చు, ఫార్ములా రేసింగ్ పైన కావచ్చు, గొర్రెల స్కామ్ పైన కావచ్చు, లేదా ల్యాండ్ స్కామ్ల పైన కావచ్చు, ఇలాంటి అన్నిటి మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేసీఆర్కి ఉంది. ఎందుకంటే ఇదే తెలంగాణ సమాజం ఆయనని నెత్తి మీద పెట్టుకొని 10 ఏళ్ల పాటు ఆయనకు అధికారాన్ని కట్టబెట్టింది. ఇది ఇవాల్టి పొలిటికల్ థాట్. నేను మీ అవినాష్ జనగామ. కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తూ సైనింగ్ ఆఫ్.